This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ లెట్స్ స్టార్ట్. సో నిన్న మీకు తెలుసు మనం డాకర్ గురించి చూసాము. డాకర్ గురించి డిస్కస్ చేసాము. యాక్చువల్గా కొన్ని కంటైనర్స్ కూడా మనం రన్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్దామండి. ఎందుకంటే నిన్న ఈసీఆర్ లో మీరు గమనించినట్లయితే మనం ఈసీఆర్ లో మనకు కావాల్సిన ఇమేజెస్ అప్లోడ్ చేసుకున్నామండి. ఈ రోజు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మనం ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ గురించి డిస్కస్ చేయాలి యాక్చువల్గా. ఓకే, నేను ఈసీఆర్ లో మీరు చూసినట్లయితే మనం కొన్ని పెట్టినాం అనమాట యాక్చువల్గా. సరే, ఓకే, బానే ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓకే, ఆల్రెడీ ఒక పాత క్లస్టర్ ఒకటి, లెట్ మీ డిలీట్ దిస్. పాత ఉన్నాయి కొన్ని, ఒక ఫస్ట్ డిలీట్ చేస్తాను ఆగండి. ఈ కంటైనర్ ఇన్సైట్స్ కొన్ని ఎనేబుల్ చేస్తున్నాయండి, అది ఇబ్బంది. ఓకే, నేను ఏం చేస్తాను, కంటైనర్ ఇన్సైట్స్ వచ్చి మీకు క్లౌడ్ వాచ్కి వెళ్ళాను అనుకోండి. ఎక్కడ యూటిలైజ్ చేస్తే ఎక్కడ అనేబుల్ కూడా చేయలేదు. అటువంటప్పుడు ఇక్కడ కంటైనర్ ఇన్సైట్స్కి వస్తే అనేబుల్ చేయలేదు. మరి ఇది ఎందుకు ఇక్కడ ఇబ్బంది ఇస్తుంది యాక్చువల్గా? సరే, నేను మళ్ళీ చూస్తాను. సో ఫస్ట్ క్లస్టర్స్కి వస్తానండి. సో క్లస్టర్స్ లో మీకు బేసిక్ గా మనం 3 టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటాయండి. అదేంటి ఏంటంటే ఫస్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సిన ఇవన్నీ ఇక్కడ ఏముందంటే ఫస్ట్ వచ్చి ఈసీఎస్ క్లస్టర్ అన్నమాట. ఈసీఎస్ క్లస్టరు. సెకండ్ వచ్చి ఫార్గేట్. థర్డ్ వచ్చి ఈకేఎస్. ఓకే, సో ఈకేఎస్ అంటే క్యూబర్నిటీ సర్వీసెస్. సో మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి సో ఈ రెండు ఏంటంటే ఒకే కోవకు చెందినయండి. అయితే ఫస్ట్ రెండింటి మధ్య మేజర్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలా. ఈసీఎస్ క్లస్టర్ కి ఫార్గేట్ కి వ్యత్యాసం ఏంటి? ఈసీఎస్ క్లస్టర్ ఏంటంటే అండి, మనమే బిల్డ్ చేస్తాం యూజింగ్ EC2 ఇన్స్టెన్సెస్. అంటే ఏంటి, దీని బాధ్యత EC2 ఇన్స్టెన్స్ యొక్క బాధ్యత మందేనమాట. అది అప్ లో ఉన్నాయా, డౌన్ లో ఉన్నాయా, ఒకవేళ మనకి ఎక్కువ కంటైనర్స్ డిప్లాయ్ చేస్తే మనం అడిషనల్ గా మెషిన్స్ యాడ్ చేయాలా, రిమూవ్ చేయాలా, ఇవన్నీ కూడా మందే రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఫార్గేట్ ఆన్ ద అదర్ సైడ్, ఫార్గేట్ ఏంటంటే మనకి అసలు బ్యాక్ ఎండ్ లో ఏ EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి మనకి చేయాల్సిన అవసరం లేదనమాట. ఫార్గేట్ ఎలాగంటే ఆర్డిఎస్ లాగా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్డిఎస్ లో మనం ఏం చేస్తున్నాం, మనం మేనేజ్ చేయట్లా, బ్యాక్ ఎండ్ లో ఉన్న ఇన్స్టెన్స్ ని మనం మేనేజ్ చేయట్లేదు కదా. అలాగే ఫార్గేట్ లో ఏం చేస్తాం, మనం కంటైనర్స్ డిప్లాయ్మెంట్ మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తామండి. నాకు 4 కంటైనర్లు కావాలి అంతే. అంతే తప్పితే ఓకే, అంతే తప్పే కాదండి. కంటైనర్స్ ఆర్ నాట్ VMs. నేను క్లాస్ చెక్ చేయండి. సో ఫార్గేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నాకు 10 కంటైనర్స్ కావాలి, అవి రన్ చేస్తా, అంతే, అయిపోయింది. అండర్లైన్ లో EC2 ఇన్స్టెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి సంబంధం లేదనమాట. అది AWS చూసుకుంటుంది. సో కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే ఫార్గేట్ ఏంటంటే ఓకే, కస్టమర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు EC2 ఇన్స్టెన్సెస్ కావాలా, దాని మీద నేను కంటైనర్స్ రన్ అవ్ చేయాలనుకోండి. సో ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చి కస్టమర్ది కాదండి. వెనక మీకు AWS ఉంటుంది కదా, AWS మీకు మేనేజ్ చేస్తుంది యాక్చువల్గా. సో సో కాబట్టి మనం ఓకే, ఆ ఇన్స్టెన్స్ ని అప్డేట్ చేయాలా, లోడ్ సరిపోకపోవచ్చు, అడిషనల్ గా మెషిన్స్ యాడ్, ఇదంతా చేయాల్సిన పని లేదు. వేరే ECS క్లస్టర్ కి వచ్చేసరికి మనమే EC2 సర్వీస్ డిప్లాయ్ చేయాలా. అడిషనల్ గా మనకి దీని పేరేంటి, లోడ్ ఎక్కువ అవుతుంది, అడిషనల్ గా ఎక్స్పాండ్ చేసుకోవడం అంతా మన బాధ్యతే అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ECS క్లస్టర్ చూస్తాం. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఫార్గేట్ కి వస్తానండి. ఓకే, అది ఎక్స్పెక్టేషన్ అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి. సో ఇక్కడ అమెజాన్ ECS వచ్చింది, నేను ఒక క్లస్టర్ కొత్త డిప్లాయ్ చేస్తాను. సరే,
సో ఫస్ట్ ఇది డిప్లాయ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నేను డిప్లాయ్మెంట్ చేసి దీని ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే. సో అమెజాన్ ఈసీఎస్ మేక్ ఇట్ ఈజీ టు డిప్లాయ్, మేనేజ్ అండ్ స్కేల్ డాకర్ కంటైనర్స్ రన్నింగ్ అప్లికేషన్స్ సర్వీసెస్ బ్యాచ్ ప్రాస్. అమెజాన్ ఈసీఎస్ ప్లేసెస్ కంటైనర్స్ అక్రాస్ యువర్ క్లస్టర్. ఓకే ఫైన్. సో గెట్ స్టార్టెడ్ అంటాను. గెట్ స్టార్టెడ్ అని చెప్పి సో నేను ఏం చేస్తాను, ఇదంతా నాకు అవసరం లేదు బేసిక్గా, ఇవన్నీ కాకుండా ఫస్ట్ నేను ఫస్ట్ క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ నేను క్లస్టర్స్కి వెళ్తాను డైరెక్ట్గా. గెట్ స్టార్టెడ్ కాకుండా డైరెక్ట్గా నేను క్లస్టర్స్కి వెళ్ళి క్రియేట్ ఎ క్లస్టర్ అంటాను. ఇది ఏం పడుతుంది, నెట్వర్కింగ్. ఇది ఏడబ్ల్యూఎస్ ఫార్గేట్ కోసం. ఇది వచ్చి మీకు నెట్వర్కింగ్ విండోస్ వాడి యాజ్ వెల్ యాజ్ లైనెక్స్ వాడి, విండోస్ కాదండి ఎక్కువ మంది లైనెక్స్ వాడతారు. సో ఈజీ టు లైనెక్స్ ప్లస్ నెట్వర్కింగ్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్కి వచ్చి మీరు స్పాట్ ఇన్స్టెన్స్ కావాలంటే వాడుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం T2 మైక్రో చూసుకుందాం. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సో నేను ఏం చేస్తాను, T2 మైక్రో ఉంది కదా, ఈ T2 మైక్రో సెలెక్ట్ చేస్తానండి. T2 మైక్రో సెలెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వచ్చి ఓకే 2 ఇస్తాను. 2 ఇచ్చి నేను అమెజాన్ లైనెక్స్ 1 సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, కీ పేరు వచ్చి ఇది సెలెక్ట్ చేస్తాను. డిజైర్డ్ వాల్యూమ్ సైజ్ 22 ఈస్ ఫైన్. విపిసి వచ్చి నేను ఏం చేస్తానంటే గ్రీన్ విపిసి ఇస్తాను. ఇక్కడికి వచ్చి సబ్నెట్స్ ఏం కావాలో అడుగుతుంది అనమాట. యాక్చువల్గా సబ్నెట్స్ వచ్చి నాకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 1 2 3 3 సబ్నెట్లు ఇస్తాను అనమాట. ఇది 1, ఇది వచ్చి బేసిక్గా 2, 3 మిషన్స్ కదా, 3 మిషన్స్ కి 3 సబ్నెట్లు తీసుకుంటాను యాక్చువల్గా. 3. ఓకే రైట్. ఆటో అసైన్ యూస్ సబ్నెట్ సెట్టింగ్ అంటాను, లేకపోతే ఎనేబుల్ అని ఇచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ వచ్చి అలో ఆల్ అని ఇచ్చేస్తాను. ఓకే కిందకి రండి. మిగతా ఏం పెద్ద పని లేదు మీకు. ఒకవేళ ఎనేబుల్ చేసి కంటైనర్ ఇన్సైట్స్ బేసిక్గా మనకు అవసరం లేదండి. ఇక్కడికి వచ్చి ఎర్రర్స్ ఏమున్నాయి, పేరు ఏమైనా ఇవ్వాలా, యా పేరు ఇవ్వాలన్నమాట. ఓకే ఓకే మై ఈసిఎస్ ఆర్ ఈసిఎస్ అని ఇస్తాను సింపుల్ గా. మై ఈసిఎస్ క్లస్టర్ అంతా అని. సో ఇక్కడికి వచ్చి ఈ సెట్టింగ్స్ తో ఈ క్రియేట్ అంటానండి. ఇది బ్యాక్ ఎండ్ లో క్లౌడ్ ఫార్మేషన్ వాడుకొని మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఈ లోపల నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే డిజైన్ చేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు 2 మిషన్స్ క్రియేట్ చేశాను. తర్వాత ఏం చేస్తానంటే దాన్ని 3 మిషన్స్ గా ఎక్స్పాండ్ చేస్తానండి. ఓకే సో కాబట్టి నేను ఏం చేస్తాను, 3 మిషన్స్ తీసుకుంటాను. ఈ 3 మిషన్స్ లో బై డిఫాల్ట్ గా డాకర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుందండి. నేను స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ 3 మిషన్స్ లో కూడా ఆటోమేటిక్ గా నేను ఏమంటానంటే డాకర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది. ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం, సో ఇది వచ్చి మనం ఏం చేద్దాం అంటే డాకర్ హోస్ట్ 1, హోస్ట్ 2, హోస్ట్ 3 అందాం యాక్చువల్గా. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ డాకర్ హోస్ట్ 3. అంటే ఆల్రెడీ దాంట్లో డాకర్ ఇన్స్టాల్ అయిపోయిందండి, నేనేం చేయాల్సిన పని లేదనమాట. అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యాక్చువల్గా మరి యాక్చువల్గా ఈ ఈసీఎస్ ఎక్కడ కూర్చొని ఉంది, నేను మీకు చెప్పినట్టు ఈ ఈసీఎస్ అనేది పైన కూర్చొని ఉంటుంది. ఇట్స్ ఏ మేనేజ్మెంట్ లేయర్. మేనేజ్మెంట్ లేయర్ అని చెప్పడం కంటే మోస్ట్లీ ఆర్కెస్ట్రేషన్ లేయర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే సో దీన్ని ఏమంటారు, ఏడబ్ల్యూఎస్ ఈసీఎస్ విచ్ ఈస్ ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ లేయర్. అయితే ఈ కంటైనర్ ఆర్కెస్ట్రేటర్ అంటే ఏం చేస్తుందండి? ఆర్కెస్ట్రేటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో అందరి ఆర్కెస్ట్రేటర్ తెలుసుంటుంది. బట్ అయినా కూడా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి గూగుల్కి వచ్చి
ఆర్కెస్ట్రా అన్నాను అనుకోండి బేసిక్ గా. సో ఆర్కెస్ట్రా అంటే ఏంటి యాక్చువల్ గా మీరు చూసినట్లయితే, సో ఒక బ్యాండ్ పీపుల్ వచ్చి మీకు ఇలా చేయడం. ఓకే, సో రైట్. సో ఇక్కడ ఆర్కెస్ట్రేటర్ ఎవరంటే ఇతనండి, ఇతను ఆర్ ఈమె. ఓకే, ఇక్కడ ఉంది సార్. సో ఇప్పుడు చూసారనుకోండి మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట. సో ఇక్కడ మీరు చూసారనుకోండి వీళ్ళు, సో ఐ థింక్ ఇది వాయిలన్ అని అనుకుంటున్నాను. దీన్ని ప్లే చేస్తున్నారు, కొందరు ఫ్లూట్ ప్లే చేస్తున్నారు, ఓకే, కొందరు ఇంకేదో ప్లే చేస్తున్నారు. యాక్చువల్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఆర్కెస్ట్రేటర్ ఏం చేస్తున్నాడు యాక్చువల్ గా, ఎవరెవరు ఏ టైంలో ఏం చేయాలి అని చెప్పి అతను ఏం చేస్తున్నాడంటే గైడెన్స్ ఇస్తున్నాడు అక్కడ. సో అలా అతను ఏ విధంగా అయితే మనం ఒక నువ్వు మీరు ఇక్కడ బేస్ పెరగాలి, ఇక్కడ తగ్గాలి, ఇట్లా అతని హ్యాండ్ మూవ్మెంట్స్ ని బట్టి, సో వాళ్ళందరి ముందు ఇక్కడ ఉంటుంది కాబట్టి, డేటా ఉంటుంది కాబట్టి చూసుకొని దానికి అనుగుణంగా వాళ్ళు ప్లే చేస్తారండి, అవునా. సో సేమ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆర్కెస్ట్రేషన్ వచ్చి ఈసిఎస్ అండి. ఇక్కడ వీళ్ళు ఈ మ్యూజిషియన్స్ అంతా ఉన్నారు కదా, వీళ్ళంతా ఎవరంటే బేసిక్ గా నోట్స్ అన్నమాట యాక్చువల్ గా. ఇక్కడ అంటే మనం ఈ డాకర్ హోస్ట్లు అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఈసిఎస్ క్లస్టర్ క్రియేట్ చేశారో ప్రతి ఒక్క డాకర్ హోస్ట్ లో మీకు ఈసిఎస్ ఏజెంట్ అని ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క హోస్ట్ లో మీకు ఈసిఎస్ ఏజెంట్ అని ఉంటుంది యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి ఇలా ఉంటుంది మీకు యాక్చువల్గా, ఓకేనా. సో కాబట్టి ఈ ఈసిఎస్ ఏజెంట్ ఏం చేస్తుంది, ఈ హోస్ట్ లో రన్ అయ్యే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి అది తీసుకెళ్లి మనకి ఈసిఎస్ షేర్ చేస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ అండి, ఓకే, ఎంత మెమరీ ఉంది, ఎంత సిపియు ఉంది, ఎన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి, కంటైనర్స్ ఏమైనా డౌన్ అయినాయా, అప్ అయినాయా, ఏమైనా రీబూట్ అవుతున్నాయా, ఏమైనా అప్డేట్స్ చేయాలా, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఈసిఎస్ ఏజెంట్ ద్వారా ఈసిఎస్ తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్ గా ఆర్కిటెక్చర్. సో కాబట్టి మీరు ఇక్కడ ఏ కంటైనర్ క్రియేట్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది అక్కడ, దాని దగ్గరకు వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఈసిఎస్ లో టూ థింగ్స్ ఉన్నాయండి. ఓకే, అవేంటంటే టాస్క్లు మరియు సర్వీసెస్. ఓకే, ఫస్ట్ వచ్చి టాస్క్స్ అంటారు, సెకండ్ వచ్చి సర్వీసెస్ అంటారు. ఈవెన్ క్యూబర్నెటీస్ లో కూడా సర్వీస్ అంటాం మనం, ఈవెన్ డాకర్స్ లో కూడా సర్వీస్ అంటాం. సో టాస్క్ అంటే ఏంటంటే, మీరు టాస్క్ అంటే ఇండివిజువల్ గా మీరు ఒక్కొక్క దాంట్లో కంటైనర్ రన్ చేయడం అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే 3 కంటైనర్స్ రన్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చి. నేను మీరు చూసినట్లయితే 3 కంటైనర్స్ రన్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చి. వీటి పేర్లు ఏమి ఇస్తాను యాక్చువల్ గా మీకు, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 అంటాను. అంటే ఇన్ అదర్ వేస్ మీకు కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3 అనుకుందాం, ఓకేనా. సరే ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, టాస్క్ 3 అంటాను, రైట్. నా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ఇలా ఇండివిజువల్ కంటైనర్స్ టాస్క్లుగా రన్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఒకవేళ మీకు ఈ హోస్ట్ డౌన్ అయిపోయింది అనుకోండి, డాకర్ హోస్ట్, దాంతో పాటు ఈ టాస్క్ కూడా డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక టాస్క్, ఇది ఫెయిల్ అయిపోతే ఈ టాస్క్ ని వేరే దగ్గర స్టార్ట్ చేద్దాము, ఇలాంటిది ఎవరు కూడా పట్టించుకోరు మీరు టాస్క్ తీస్తే. ఓకే, అంటే ఏంటంటే బేసిక్ గా ఏంటంటే మీకు సింపుల్ గా, అంటే నిన్న మనం డాకర్ హోస్ట్ లో డాకర్ క్రియేట్ చేసి ఒకవేళ అది కానీ డౌన్ అయిపోయింది అనుకోండి, దాంతో పాటు ఎలాగైతే మీకు డాకర్ కంటైనర్ డౌన్ అయిపోతుందో ఇక్కడ కూడా టాస్క్ కూడా మీకు డౌన్ అయిపోతుంది, ఓకేనా. సో బట్ ఇది హెల్ప్, మరి అటువంటిప్పుడు ఇవ్వడం ఎందుకు సార్ అంటే కొన్నిసార్లు హెల్ప్ అవుద్ది మీకు. ఏంటంటే పోయినప్పుడు మీరు టెస్టింగ్ చేస్తూ ఉంటారు, మీ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, దాంట్లో కూడా ఈసీఎస్ క్లస్టర్ ఉంటుంది, ఒక కంటైనర్ రన్ అవుతుందా లేదా, ఇమేజ్ బాగుందా లేదా, టెస్టింగ్ కోసం వాడతారనమాట, మీరు టెస్టింగ్ కోసం వాడతారు. అయితే ప్రొడక్షన్కి వచ్చేసరికి మీకు ఏం కావాలి, బై ఎనీ ఛాన్స్ ఈ హోస్ట్ కానీ లేదా ఈ కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ అండి. మీకు నేను ఏం చెప్పాను నిన్న, కంటైనర్ అంటే మనకి కంటైనర్ కానీ, ఓకే. సో అవతల లైనక్స్ వరకు ఏంటది యాక్చువల్ గా, మన వరకు, మనం ఇప్పుడు ఒక కంపెనీ తీసుకున్నారు అనుకోండి, మీరు ఏ టీసీఎస్ కో ఇన్ఫోసిస్ కో పని చేస్తున్నారు అనుకోండి, మీ వరకు మీరు ఏంటంటే పెద్ద ఆర్కిటెక్ట్ అయి ఉండొచ్చు, ఓకేనా. కానీ ఓవరాల్ గా 2 లక్షల మంది పనిచేసేటప్పుడు ఆ కంపెనీలో మీరు వన్ ఆఫ్ ద పర్సన్ అంతే.
సో అలాగే ఇక్కడ ఏంటిది, ఇది ఒక టాస్క్ అయ్యుండొచ్చు. ఓవరాల్‌గా మీరు చూసుకుంటే అది జస్ట్ ఒక కంటైనర్, అది అది పోయే ఛాన్స్ ఉందన్నమాట. సో కాబట్టి ఏం చేస్తుంది, అందుకని మనం ఏం చేస్తామంటే సర్వీస్ క్రియేట్ చేస్తాం. ఈ సర్వీస్ ఎలా పనిచేస్తుందంటే మీకు అది కంటైనర్స్‌ని హోస్ట్‌ల మధ్య మీకు డిప్లాయ్ చేస్తాం. ఎలా డిప్లాయ్ అంటే ఏంది ఇప్పుడు, ఇది బేసిక్‌గా నేను హెలో అనే ఒక సర్వీస్ పేరనుకోండి. హెలో హలో సర్వీస్ అన్నమాట. ఈ హలో సర్వీస్ ఎలా పనిచేస్తుంది? ఈ హలో సర్వీస్ కింద 3 టాస్క్‌లు రన్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీకేమవుతుందో తెలుసా? ఒకవేళ ఈ టాస్క్ డౌన్ అయిపోయినా గూడా సర్వీస్‌కి ఏం చేస్తుందంటే, ఓహో! ఈ టాస్క్ డౌన్ అయిపోయిందా అని చెప్పి ఆటోమేటిక్‌గా ఆ టాస్క్‌ని ఏం చేస్తుంది, ఇంక డౌన్ అయిపోయిందండి. సో, అప్పుడు ఏం చేస్తుంది, ఆ టాస్క్‌ని ఇంకెక్కడైతే అవైలబుల్ ఉంటే అక్కడ బేసిక్‌గా ఏం చేస్తుందంటే, అక్కడ మీకు రీక్రియేట్ చేస్తుంది. సో, ఈ విధంగా మీకు టాస్క్ 1, 2 మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయన్నమాట. ఓకే. అది మీకు సర్వీసు యాస్ వెల్ యాస్ టాస్క్ అండి. ఓకేనా? సరే. సో, మనకి క్లస్టర్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. నేను బ్యాక్ ఎండ్‌కొచ్చి ఇక్కడికొచ్చి బేసిక్‌గా వ్యూ క్లస్టర్ అన్నాననుకోండి. మీరు చూసినట్లయితే క్లస్టర్ క్రియేట్ అయింది. ఎలా తెలుసు? ఈసీఎస్ ఇన్‌స్టెన్సెస్‌కొచ్చాననుకోండి. కిందకొస్తే మీకు 2 ఇన్‌స్టెన్సెస్ కనిపిస్తాయి. 1A, 1Bలో ఉంది. యాస్ వెల్ యాస్ ఇన్‌స్టెన్సెస్‌కొచ్చి రిఫ్రెష్ చేశాననుకోండి. మీకు ఇక్కడ ఉండాలి. ఆల్రెడీ ఒక ఇది టెర్మినేట్ చేసి ఇది అవసరం లేదండి. నేను షెల్ స్క్రిప్టింగ్ కోసం తీసుకున్నాను. సరే. మీకు 2 వచ్చినాయండి. అలా కాకుండా మీకు 3 ఇన్‌స్టెన్సెస్ కావాలి. నెక్స్ట్ రేపొద్దున ఎక్స్‌పాండ్ చేయాలనుకోండి. మీరేం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. కిందకెళ్ళిపోయి ఆటో స్కేలింగ్ వచ్చారనుకోండి. ఆటో స్కేలింగ్ గ్రూప్స్‌కొచ్చారనుకోండి. మీకు బేసిక్‌గా ఏముంటుందో ఉంటుందన్నమాట. నేనేం చేస్తున్నా, రైట్ క్లిక్ చేసి ఎడిట్ అని చెప్పి బేసిక్‌గా డిజైర్డ్ కెపాసిటీ, మాక్స్ కెపాసిటీ 3 అని ఇచ్చేసి ఓకే. ఇక్కడికొచ్చి బేసిక్‌గా హ్మ్. సేవ్ అన్నాననుకోండి. సో, ఆటోమేటిక్‌గా అదేమవుతుందంటే మీకు అడిషనల్‌గా క్లస్టర్‌లోకి ఇంకొక ఇన్‌స్టెన్స్ డిప్లాయ్ చేస్తుందండి. ఓకే. సో, ఈ విధంగా మీరేం చేయొచ్చంటే ఇగో వస్తుంది చూడండి. అడిషనల్ ఇంకోటొస్తుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే మన క్లస్టర్‌ని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఇదంతా మాన్యువల్ వర్క్ కదండీ. సో, ఈ మామూలుగా అదే ఫార్గెట్ వాడామనుకోండి. ఫార్గెట్‌లో ఇలా ఇన్‌స్టెన్స్ మేనేజ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉండదనమాట. వాళ్ళే బ్యాక్ ఎండ్‌లో మేనేజ్ చేసుకుంటారు. మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే. సరే. ఇప్పుడుగ మనకి క్లస్టర్ అప్ అయిపోయిందనమాట. సో, ఈ క్లస్టర్‌లో మనం ఏం జేయాలా? ఈ క్లస్టర్‌లో నేనేం జేయాలనుకుంటున్నానంటే మీకు, మీకు ఆబ్వియస్‌గా ఫస్ట్ టాస్క్‌లు రన్ చేయాలండి. సర్వీసెస్ టాస్క్‌ల తర్వాత ఫస్ట్ టాస్క్స్ రన్ చేసి, టాస్క్‌ల తర్వాత సర్వీసెస్‌కొద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఏం జేయాలా? నేను కొన్ని టాస్క్‌లు రన్ చేయాలి. ఓకే. సో, టాస్క్ రన్ చేయాలంటే మనం నిన్న డాకర్‌లో ఏం జేసాం? నేను డాకర్ రన్ అని చెప్పి హైఫన్ హైఫన్ ఆర్ఎం హైఫన్ డిఐటి అని చెప్పి తర్వాత మీకు ఏం చేశాను, ఇమేజ్ ఇచ్చి ఇదంతా చేశాను కదా. అలా ఇక్కడ రన్ చేయడం కుదరదండి. ఓకే. అలా ఇక్కడ రన్ చేయడం కుదరదు. మీరేం చేయాలంటే డిక్లేర్ చేయాలన్నమాట యాక్చువల్‌గా. మీరు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసి ఓకే. దాన్ని యూజ్ చేయాల్సి వస్తుందన్నమాట. డిక్లేర్ చేయడం అంటే దాన్ని ఒక జేసాన్ టెంప్లేట్‌లో పెట్టుకోవాలి. ఆ జేసాన్ టెంప్లేట్‌లో పెట్టి దాన్ని దాన్ని మీరేం చేయొచ్చంటే యాక్చువల్‌గా ఓకే. దాన్నేం చేయొచ్చంటే మీరు డిప్లాయ్ చేయొచ్చనమాట యాక్చువల్‌గా. సో, దాన్నేమంటారంటే టాస్క్ డెఫినిషన్ అంటారండి. దాన్ని సింపుల్‌గా మీకు టాస్క్ డెఫినిషన్ అంటారు. అంటే ఏందంటే, ఒక టాస్క్‌లో మీరు ఏమేమి డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని మీరేం చేయొచ్చంటే టాస్క్ డెఫినిషన్‌గా రూపొందించాలనమాట. అదే ఇక్కడుంటుంది. ఇక్కడికొస్తే టాస్క్ డెఫినిషన్‌కొచ్చాననుకోండి, మీకు ఇక్కడ డిక్లేర్ చేయాలనమాట. డిక్లేర్ చేసి తర్వాత ఏం చేస్తాను యాక్చువల్‌గా మీకు ఆ టాస్క్ డెఫినిషన్ యూజ్ చేసుకొని మీరు చేయొచ్చు. సరే. సో, నేనేం చేస్తానంటే బయట నుంచి ఎక్కడన్నా గూడా మీకు లెట్ మీ షో ఇట్ యూ. ఇక్కడికొచ్చి నేనేమంటానంటే ఇక్కడికొచ్చి ఓకే. ఇక్కడికొస్తే మీకు జస్ట్ ఇన్ కేస్ నేను
చాట్లో పెడతాను, జస్ట్ కాపీ చేసి పెట్టుకోండి. సరే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాము, మీకు 2 ఉన్నాయండి, nginx ec2.json అని చెప్పి, తర్వాత వచ్చి nginx fargate.json అని ఉందన్నమాట. సో మనం ఏం చేసి ఇది తీసుకొని మనం దీన్ని ఆల్టర్ చేసుకొని మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇచ్చుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఏదైనా జేసన్ ఉందో చూద్దాం, లేకపోతే ఇక్కడికి వచ్చి నేను nginx.json అని ఒక జేసన్ క్రియేట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను యాక్చువల్గా. సో మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఇది టాస్క్ డెఫినేషన్ అండి. ఓకే, సో ఈ టాస్క్ డెఫినేషన్ లో మీరు ఏం పెట్టారు, రిక్వైర్డ్ కేపబిలిటీస్ వచ్చి EC2, అదే ఫార్గేట్ అయితే ఫార్గేట్ అని ఇస్తాం. కింద టాస్క్ డెఫినేషన్ లో పేరు ఇచ్చాం, ఏ ఇమేజ్ డౌన్, ఈ ఇమేజ్ దగ్గర మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మీ ECR ఇమేజ్ ఇవ్వచ్చు అండి. ఓకే, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టర్ అది ఇవ్వచ్చు, ఎంత మెమరీ వాడుకోవాలి, ఎంత CPU వాడుకోవాలి. సో ఈ ఎసెన్షియల్ ఇది నేను చెక్ చేయాలని నాకు ఐడియా లేదు. పోర్ట్ మ్యాపింగ్స్, ఏ పోర్ట్ మీద యాక్సెస్ చేయాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాగ్స్ అన్నమాట. ఈ లాగ్స్ కూడా ఏమేమి లాగ్స్ ఉన్నాయి, మీరు యాక్సెస్ చేసినప్పుడు ఈ లాగ్స్ ఏముంటుంది, ఇవన్నీ కూడా చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇది మీ కిందకు వచ్చినప్పుడు ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా ఈవెన్ ఇది కంటైనర్స్ కు వాల్యూమ్స్ కూడా, అంటే కంటైనర్ లో మీరు స్టోరేజ్ ఉంటుంది అండి. కంటైనర్స్ ఆర్ స్టేట్లెస్ అండి. కంటైనర్స్ ఆర్ స్టేట్లెస్ అంటే అర్థం ఏంటంటే సేవ్ కాదు, డేటా అనేది ఏది సేవ్, అలా మీకు సేవ్ కావాల్సి వచ్చినప్పుడు మీకు ఏంటంటే వాల్యూమ్స్ వాడుకోవచ్చు. ఓకే, సో నెట్వర్క్ మోడ్ బ్రిడ్జి, సో ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఇంజినిక్స్. మనం ఇది ఏం చేస్తామంటే మనం అనుగుణంగా మార్చుకొని మనం ఇమేజ్ వాడాలి. నేను ఏం చేస్తానంటే ఈసీఆర్ ఇమేజ్ కాకుండా బయట నుంచి కూడా వాడొచ్చండి. నేను ఒక పని చేస్తాను చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేమ్ వచ్చి సో AWS B24 అని ఇస్తాను. 24 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే శ్రీహర్ష వి టెస్ట్ కంటైనర్ V1 అని ఇస్తానండి. సింపుల్ గా శ్రీహర్షవి టెస్ట్ కంటైనర్ V1 అని ఇస్తాను యాక్చువల్గా. ఓకే, ఇది ఎక్కడ ఉందంటే ఈ డాకర్ హబ్ లో ఉందండి. hub.docker.com కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ Hold on. సో hub.docker.com కి వెళ్ళినప్పుడు కిందకు వస్తే ఇక్కడ టెస్ట్ కంటైనర్ ఇక్కడ ఉంటుంది అనమాట. 4 months అయింది. సో ఇది యూజ్ చేసుకోవాలి యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫైన్ అన్ని కూడా కిందకు వస్తాను. కిందకు వచ్చి ఇది ఏం చేస్తాను, నెట్వర్క్ మోడ్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీ వచ్చి AWS B24 అంటాను, ఇంకేమన్నా. ఓకే, కాకపోతే ఏంటంటే ఈ లాగ్స్ నేను ఏం చేస్తాను, ఒక పని చేస్తాను, AWS B24-AWS లాగ్స్ అని యూస్ చేస్తాను యాక్చువల్గా. ప్రీఫిక్స్ వచ్చి నేను ఏం చేస్తాను, ప్రతి లాగ్ కి కూడా ఇది ఉండాలని చెప్తాను, ఇచ్చి ECS అని ఉండాలని చెప్తాను యాక్చువల్గా. ఓకే, సరే, సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఇది కాపీ చేసి క్లౌడ్ వాచ్ లో లాగ్ గ్రూప్స్కి వస్తాను. లాగ్ గ్రూప్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే సో క్రియేట్ ఏ లాగ్ గ్రూప్ అంటాను. ఓకే, ఫైన్. సో ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చామంటే అంటే ఏంటంటే దాని లోపలికి మీకు రావాలన్నమాట. ఇక్కడ ఇచ్చాను అనుకోండి, సో మీకు లాగ్ స్ట్రీమ్స్ కింద రైట్ నో మీకు ఎంటీ ఉంచండి, ఏం లేవు యాక్చువల్గా. ఓకే, మీకు ఎంటీ ఉంది, ఏం లేవు. సరే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను ECSకి వచ్చి టాస్క్ డెఫినేషన్కి వచ్చి న్యూ టాస్క్ డెఫినేషన్ అంటానండి. ఇక్కడికి వచ్చి మనకి EC2 కాబట్టి సెలెక్ట్ చేసి నెక్స్ట్ వెళ్ళి మనం ఇప్పుడైతే ఇక్కడ ఈ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో మెమరీ, CPU ఇవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో టాస్క్ నేమ్ ఎంటర్ చేయొచ్చు. నేనేం చేస్తాను, AWS B24 అంటాను. EC2 ఇక్కడ మీకు ఒక రోల్ ఏమైనా అసైన్ చేయాలనుకోండి, రోల్ కూడా అసైన్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అది AWS కనెక్ట్ అయ్యి మనకి ఏమన్నా కమాండ్స్ అని రన్ చేయాలంటే ఇచ్చుకోవచ్చు అనమాట. సో బేసిక్ గా సో నెట్వర్క్ మోడ్ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని CPU మెమరీ, ఈ బాధ అంతా అవసరం లేకుండా కాన్ఫిగర్ వయా JSON అని చెప్పి ఇక్కడ Control-C అని చెప్పి ఇలా ఇచ్చి సేవ్ అన్నాను అనుకోండి. ఓకే, మీరు పైకి వెళ్తే ఓకే మీకు ఇక్కడ
సో AWS B24 EC2 బ్రిడ్జ్ ఆటోమేటిక్గా వచ్చింది. టాస్క్ సైజు మెమరీ CPU ఆల్రెడీ 256 యూనిట్స్. ఈజ్ ట్రూ. ఇంటర్ఫేస్ అవసరం ఇక్కడ ఇవన్నీ కొంచెం డీప్గా వెళ్ళాలండి. ఈ కన్స్ట్రెయింట్ అంటే ఎక్కడ ప్లేస్ చేయాలా ఇవన్నీ ఉంటాయన్నమాట. సో తర్వాత ఈ సర్వీస్ ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ మీరు ఎనేబుల్ చేశారనుకోండి, ఎనేబుల్ యాప్ మెష్ ఇంటిగ్రేషన్ అని మీకు గుర్తుందా? నేనేం చెప్పాను ఇక్కడ? ఇది యాప్ మెష్ అంటారండి. కిందకు వస్తే మీకు నేను యాప్ మెష్ అని ఉంది చూడండి యాక్చువల్‌గా. సో అదేంటంటే మీకు అప్లికేషన్స్ కోసం యూజ్ అవుద్దండి బాగా యాక్చువల్. ఒకదానికి ఒక అప్లికేషన్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు కంటైనర్స్ వాడేటప్పుడు ప్రాబ్లమ్ ఏమైపోతుందంటే మీకు ఒకదానికో దానికి కనెక్టివిటీ అవ్వాలంటే మీకు కొంచెం ఎలా చెప్పేదంటే మీకు సో మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఇప్పుడు మెషిన్స్ అనుకోండి ఇబ్బందిలే. మీకు గుర్తుపెట్టుకోండి. మీకు మెషిన్స్ అనుకోండి, మీకు సర్వర్స్ అనుకోండి. సర్వర్స్ ఏంటంటే సర్వర్ 123 ఉంటుంది. దేనికి దానికి ఐపీ కరెక్ట్‌గా ఉంటుంది. .10, .11, 12 ఈ ఐపీ మారదండి. ఈ ఐపీ అట్లే ఉంటుంది కాబట్టి అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి ఇబ్బందిలే. కానీ మీకు దీని పేరేంటి మైక్రో సర్వీసెస్ అంటే కంటైనర్స్‌కి వచ్చినప్పుడు ఐపీ అడ్రెస్‌కి అసలు వాల్యూయే లేదండి. ఎందుకు అంటే మీకు వందల కొద్దీ కంటైనర్స్ ఉంటాయి. ఒకటి పోయిందంటే ఆటోమేటిక్‌గా ఇంకోటి రీక్రియేట్ అవుతుంటుంది. ఐపీలు మారిపోతూ ఉంటాయి. ఐపీలు చాలా డ్రాస్టిక్‌గా మారిపోతుంటాయన్నమాట. అటువంటప్పుడు కుదరదన్నమాట. ఒకదానికి కమ్యూనికేట్ చేసుకోవడం కుదరదన్నమాట. దానికని మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాప్ మెష్ అంటాం. బ్యాక్ ఎండ్‌లో అది ఎన్వాయ్ ప్రాక్సీ అంటారు దాన్ని. అది బ్యాక్ ఎండ్‌లో ఏందంటే ఇది వాడుకుంటుందన్నమాట. ఎనేబుల్ యాప్ మెష్ అని చెప్పి. యాప్ మెష్ ఈస్ ఎ సర్వీస్ బేస్డ్ on Envoy proxy that makes easy to monitor and control the microservices. App mesh stands how Microsoft communicate, giving end-to-end visibility, helping. సో ఇది అర్థం కావాలంటే మనం Envoy proxy గురించి మీకు అదే దీన్ని మీకు హ్యూమనిటీస్ లో ఏమంటారంటే STO అంటారండి. ఓకే, ISTIO STO అంటారు. అక్కడ చేయొచ్చు అనమాట. ఇదేంటి యాక్చువల్గా యాప్ మెష్ ప్రాక్సీ ఇది నేను టెస్ట్ చేయలేదండి యాక్చువల్గా. సో ఇదేంటంటే మీకు మనం లాగ్స్ మనం అనేబుల్ చేసాం. అది కానీ కొత్తగా వచ్చింది ఫైర్ లెన్స్ అని చెప్పి ఫ్లూయెంటీ వాడుకొని ఇది కూడా అనేబుల్ చేయొచ్చు మీరు యాక్చువల్లీ. చేస్తే మీకు ఏమవుతుందంటే ఇమేజ్ వాడుకొని చేస్తుంది అనమాట. సో లాగ్స్ ని రౌట్ చేస్తుంది యాక్చువల్గా. ఓకే, సో ఇదేం చేస్తుంది? ఫైర్ లెన్స్ ECS హెల్ప్ యూ రౌట్ టు AWS సర్వీస్ ఆర్ AWS పార్ట్నర్ డెస్టినేషన్ ఫర్ లాగ్ అనాలిసిస్. ఓకే, అడిషనల్ గా వాల్యూమ్స్ కావాలని కూడా వాల్యూమ్స్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను? క్రియేట్ అంటానండి. ఓకే, అంటే ఏమైంది మీకు ఒక టాస్క్ డెఫినేషన్ క్రియేట్ అయింది విచ్ ఈస్ 24 వర్షన్ 1 AWS 24 లో క్రియేట్ అయింది. ఇప్పుడు నౌ ఐ విల్ గో బ్యాక్ టు క్లస్టర్స్, వెళ్ళి మై ECS క్లస్టర్ లోపల నేనేం చేస్తాను? మీకు ఇక్కడికి వచ్చి టాస్కులకు వస్తాను. టాస్కులకు వచ్చి నేను ఏం చేస్తాను? మీకు రన్ ఏ న్యూ టాస్క్ అంటాను. రన్ ఏ న్యూ టాస్క్ అని చెప్పి ECS సెలెక్ట్ చేసి ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏంది అసలు ఇది? ఓకే, EC2 ఇస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను? మీకు టాస్క్ డెఫినెట్ AWS B24 ఇస్తానండి. 24 ఇచ్చి నేను ఏం చేస్తాను? ఇక్కడికి వచ్చి మీకు నెంబర్ ఆఫ్ టాస్క్ ఒకటే ప్రస్తుతానికి అవసరం లేదు. సో ఒకటి ఫస్ట్ ఎలా పనిచేస్తుందో చూపిస్తున్నాను. ఇది వచ్చి AZ స్ప్రెడ్ అనమాట. అంటే మీకు మల్టిపుల్ ఉంటే మల్టిపుల్ AZ కి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి కంటైనర్ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా వచ్చి నేను ఏం చేస్తాను అంటే బేసిక్గా రన్ టాస్క్ అంటాను. సో ఇప్పుడు ఏం జరగాలంటే మీకు టాస్క్ రన్ కావాలి. కింద పెండింగ్ ఉంది చూసారా? పెండింగ్ అని వస్తుంది అనమాట. చూద్దాం. ఫస్ట్ అది ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని దాని మీద రన్ చేయాలి. ఇది ఏం చేస్తుంది? రన్నింగ్ అని వచ్చేసింది చూసారా? మీకు టాస్క్ రన్నింగ్ అని వచ్చేసింది. ఓకే, సో నేను లోపలికి వెళ్ళాను అనుకోండి. దీని లోపలికి వెళ్తే మీకు డీటెయిల్స్ అన్ని వస్తాయన్నమాట. సో ఏ కంటైనర్ ఇమేజ్ రన్ చేస్తుంది అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే దానికంటూ ఒక URL అంతా వచ్చేసి ఉంటుందండి. ఓకే, అది క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట. వెల్కమ్ టు డెవాప్స్ ట్రైనింగ్. సో ఈ రోజు డేట్ వచ్చింది మీకు. సో ఆ తర్వాత వచ్చి సో సర్వర్ హోస్ట్ అంటే ఇది ఏంటిది? కంటైనర్ హోస్ట్ నేమ్ అండి. దాని లోపల అది యూస్ చేసుకుంటున్న IP అడ్రస్ అనమాట యాక్చువల్గా. ఓకే, దాని లోపల అది యూస్ చేసుకుంటున్న IP అడ్రస్ ఈ విధంగా వచ్చింది అనమాట. సరే బానే ఉంది, అంతా బానే ఉంది. ఓకే, వెరీ గుడ్. సో ఇది ఎక్కడ రన్ అవుతుందో కూడా చెక్ చేయొచ్చు. మీకు ఓ పని చేయండి, అందరూ దీన్ని యాక్సెస్ చేయండి. బై ది వే
చాట్ లో పెడుతున్నాను చూడండి, అందరు యాక్సెస్ చేయండి. ఎందుకంటే అందరు యాక్సెస్ చేస్తే మీకు ఏమవుతుందంటే మీకు ఇది ఇది వస్తుంది అనమాట. దాని పేరు ఏంటి, మీకు లాక్స్ జనరేట్ అవుతాయి. సో మనం చెక్ చేయొచ్చు. ఇక్కడికి వస్తాను కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రీఫ్రెష్ అంటాను. రీఫ్రెష్ చేస్తే లాగ్ వచ్చింది చూడండి. దీని లోపలికి వెళ్తాను. దీని లోపలికి వెళ్తే మీకు ఏమొస్తుంది, హ్మ్. ఇది యాక్చువల్గా ఇది ఏం చేస్తుంటే బ్యాక్ ఎండ్ లో నేను ఓకే ఎనీవే దాంట్లో ఇది రన్ చేశానులేండి. దీని పేరేంటి, మీకు యాన్సిబుల్ రన్ అయిపోయి మీకు అంతా వస్తుంది. బట్ లుక్స్ లైక్ మీరు యాక్సెస్ చేసినప్పుడు స్టాపింగ్ ఎన్జినిక్స్ ఇది ఏమంటుంది, 13 10 11 13 14. ఇది చూస్తుంటే మనకి డైరెక్ట్ గా ఈ స్టాండర్డ్ అవుట్పుట్ లోకి వచ్చి ఇక్కడ లాక్ కావట్లేదండి యాక్చువల్ గా. సో లుక్స్ లైక్ దట్ ఈస్ అన్ ఇష్యూ. లుక్స్ లైక్ నేను ట్వీక్ చేయాలనుకుంటాను. ఓకే ఎనీవే, సో ఇక్కడ యాక్చువల్గా మీరు రీఫ్రెష్ చేసినా కూడా లాక్స్ రావట్లేదంటే ఇది నథింగ్ టు డూ విత్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ఇదండి, ఈసీఎస్ తో ప్రాబ్లం కాదు. నేను ఏమైందంటే యాక్చువల్గా మీరు రీప్లేస్ చేసి ఇట్లా రీఫ్రెష్ చేసినప్పుడు రావాలా. బట్ ఇదేమైందంటే మీకు లాక్ ఫైల్స్ వచ్చి ఎక్కడికి పోతుంది, ఎన్జినిక్స్ డాట్ లాక్ వెళ్తుంది కదా, అది సరిగ్గా కాన్ఫిగర్ చేయలేదన్నమాట యాక్చువల్గా. అందుకని మీకు మామూలుగా అయితే ఇక్కడ రావాల్సింది ఉంది. ఓకే సరే. ఇక్కడ ఎందుకు టాస్క్లు అంటే మీరు టెస్టింగ్ చేయడానికి వాడచ్చు, కానీ ఎందుకు టాస్క్లో వాడకూడదు చెప్తాను చూడండి. రైట్ నౌ ఈ టాస్క్ ఎక్కడ రన్ అవుతుందో అది చూద్దాం. ఈ టాస్క్ ఎక్కడ రన్ అవుతుంది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, నేను పైకి వెళ్తే ఈ ఇన్స్టెన్స్ మీద రన్ అవుతుందండి, విచ్ ఈస్ ఎండింగ్ విత్ 227F మీద రన్ అవుతుంది. అంటే ఎక్కడుంది 227F, ఇదనమాట. సో నేను ఏం చేస్తాను, దీనికి లాగిన్ చేస్తానండి, పట్టుకొని ఇట్లా తీసుకొని. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, సో మీరు చూస్తే డాకర్ పిఎస్ అంటే మీరు చూసినట్లయితే రెండు కంటైనర్స్ రన్ అవుతున్నాయి చూడండి. రెండు ఎందుకు రన్ అవుతున్నాయి, ఒకటి వచ్చి నేను ఏం చెప్పాను, ప్రతి దాంట్లో కూడా ఈసీఎస్ ఏజెంట్ రన్ అవుద్దని చెప్పాను మీకు. ఈసీఎస్ ఏజెంట్ సరే. సో మీరు నెక్స్ట్ వచ్చి మన కంటైనర్ చూడండి, ఇది ఇక్కడ రన్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇది ఏఏఈడి, ఇది ఈ8సితో ఎండ్ అవుతుంది కదా. మీరు ఇక్కడ చూసారు అనుకోండి చూడండి, ఈ8సితో ఎండ్ అవుతుంది చూడండి, అంటే దాని హోస్ట్ ఇది కంటైనర్ నుంచి వస్తుందని ప్రూఫ్ అనమాట మీకు యాక్చువల్గా. సరే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి నేను ఏం చేస్తానంటే డాకర్ స్టాప్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి, ఓకే అండ్ ఏదో ఒక రీజన్ వల్ల డిలీట్ అయిపోయింది అనుకోండి, డాకర్ ఆర్ఎం అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, ఎంటర్ కొడితే మీకేమవుతుందంటే ఆ డాకర్ స్టాప్ అయిపోతుంది, ఆ కంటైనర్ స్టాప్ అయిపోయి అది రిమూవ్ కూడా అయిపోతుంది. సో అలా రిమూవ్ అయిపోయినప్పుడు పరిస్థితి ఏంటి, సో ఇక్కడికి వచ్చి మీరు బేసిక్గా రీఫ్రెష్ చేశారు అనుకోండి, పేజ్ కెనాట్ బి డిస్ప్లేడ్ రావాలా, అయిపోయింది. అలాగే నేను ఈ టాస్క్లకి వెళ్ళాం అనుకోండి, లోపలికి వెళ్ళి టాస్క్లు చెక్ చేస్తే టాస్క్ కూడా లేదు చూడండి. ఓకే అదే దీన్ని ఏమంటారు, దీని పేరు ఏమంటారు, స్టాప్డ్కి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇది మళ్ళీ అప్ కాదండి ఇంకా, ఎందుకంటే ఎవరో పట్టించుకోరు బేసిక్గా, ఎవరో పట్టించుకోరు అనమాట దాన్ని. సో కాబట్టి మీకు వచ్చే ప్రాబ్లం ఇది, ఇండివిజువల్ గా టాస్క్లు రన్ చేశారు అనుకోండి, మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇక్కడ, ఓకే మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఈ విధంగా మీకు ఆ, దాని పేరేంటి, డిప్లాయ్మెంట్స్ వచ్చి మీకు అంటే ఈ టాస్క్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, డ్యూ టు అంటే మనం స్టాప్ చేయడమే కాదు, డ్యూ టు సమ్ రీజన్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మీకు వచ్చి అది ఎవరు అప్ చేయడానికి ఉండదు. ఆ దానికి ఇవ్వడం ఎందుకు సార్ అంటే మన టెస్టింగ్ కోసం అండి. టెస్టింగ్ కోసం అంటే మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇమేజ్ బిల్డ్ చేశారు, దాన్ని టెస్ట్ చేయాలి ఈసీఎస్ లో, మీరు వాడుకోవచ్చు అనమాట యాక్చువల్గా. మీరు వాడుకొని దాన్ని బిల్డ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకేనా. సో ఈ విధంగా మీకు పనికి వస్తుందండి, ఈ విధంగా మీకు
నీట్ గా పనికొస్తుంది. సరే, అయితే నాకేంటంటే ఇట్లా ఇట్లా కరెక్ట్ కాదు యాక్చువల్ గా. నాకేం కావాలంటే సర్వీస్ కావాలి. అంటే ఏంటంటే ఒకవేళ డౌన్ అయిపోయినా కూడా అప్ కావాలా, సర్వీస్ కావాలన్నమాట. ఓకే. సో దానికి వెళ్లే ముందు ఏదైనా డౌన్ అయిపోయింది అని మనకి ఎలా తెలుస్తుంది? ఏజెంట్ ద్వారా తెలుస్తుందండి. ఇక్కడ మీరు నేను EC2 ఇన్స్టెన్స్ అని వెళ్ళాను అనుకోండి, కిందకి వెళ్తే ఇక్కడ చూస్తే ఏజెంట్ కనెక్షన్ ట్రూ 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 వచ్చింది కదా. కావాలి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సో డాకర్ స్టాప్ అని చెప్పి డాకర్ పిఎస్ అంటాను. చూసారా, డాకర్ స్టాప్ అని చెప్పి పలానా దీన్ని స్టాప్ చేస్తాను. అండ్ అని చెప్పి డాకర్ ఆర్ఎం ఇలా ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీ దగ్గర ఏం లేదండి. ఓకే. సో ఇక్కడ రీఫ్రెష్ చేశారు అనుకోండి, మీకు ఫాల్స్ అని వచ్చేసి చూసారా, అంటే ఇన్ఫర్మేషన్ పాస్ అని కాదనమాట యాక్చువల్గా. ఓకే. సో కాబట్టి మీకు ఒకవేళ ఇలా ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంది, ట్రబుల్ షూట్ ఎలా చేయాలంటే, సో కొన్నిసార్లు నార్మల్ కాదండి, అయిపోయినప్పుడు మీరు ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది అనుకోండి, సో ఇక్కడికి వచ్చి మనం టాస్క్ రీస్టార్ట్ చేయొచ్చు. ఓకే, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈసిఎస్ ఏజెంట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే సూడో స్టార్ట్ ఈసిఎస్ అంటానండి. సో మీరు చూసంటే ఈసిఎస్ ఏజెంట్ అని వస్తుంది అనమాట. సో మళ్ళీ వెనక్కి వచ్చి చెక్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి సో మీరు చూస్తే చూడండి ఎలా ఉండిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఏజెంట్ కనెక్షన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని ఒకవేళ డౌన్ అయిపోయినా కూడా మీరు రీస్టార్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. సరే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం సర్వీస్ క్రియేట్ చేయాలండి. ఓకే, దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ సర్వీసెస్కి వస్తాను. సర్వీసెస్కి వచ్చి మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు దీనికంటే ముందు లోడ్ బ్యాలెన్సర్ అవసరం అవుతుందండి మనకి. నేను ఓ పని చేస్తాను, లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి, అయితే ఫస్ట్ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. టార్గెట్ గ్రూప్ వచ్చి క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అని చెప్పి, సో మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ ఆ, ఇది వాడుకోవచ్చు అండి యాక్చువల్గా. సో దీన్ని ఏమంటారు, ఐపీ అడ్రసెస్ వాడుకోవచ్చు అనమాట. ఐపీ అడ్రస్ వాడుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇచ్చుకోండి, ఆఫర్స్ ఫ్లెక్సిబిలిటీ విత్ మైక్రో బేస్డ్ ఆర్కిటెక్చర్, సింప్లిఫైయింగ్ ఇంటర్ అప్లికేషన్ రౌటింగ్ టు మల్టీ ఐపీ అడ్రస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఆన్ ద సేమ్ ఇన్స్టెన్స్. సో అండ్ టార్గెట్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ ఐపీ అడ్రస్. సో ఐపీ అని సెలెక్ట్ చేస్తాను నేను. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏమి ఇస్తాను, టార్గెట్ గ్రూప్ నేమ్ వచ్చి ఈసిఎస్ సర్వీసెస్ అంటాను. సర్వీసెస్ అని ఇచ్చి, సో ప్రోటోకాల్ అనేది HTTP/80. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే గ్రీన్ VPC అని ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి హెల్త్ గ్రూప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ నేనేం యాడ్ చేయనండి, క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అంతానండి. యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్కి వస్తాను. లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్. సో ఇక్కడ ఏం చేస్తాను, NLB అంటాను. సో నేను వచ్చి ECS-NLB అంటాను. ఓకే, నేను ఓకే ఒకవేళ న్యూ టార్గెట్ గ్రూప్ సెలెక్ట్ చేస్తాను ఇక్కడికి వచ్చి, అందుకే అది తప్పు, HTTP సెలెక్ట్ చేస్తున్నాను. సరే, ECS సర్వీస్ టెస్టింగ్ అంటాను. ఇచ్చి IP ఇచ్చి ఓకే ఫైన్.
సో ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ ఏం చేయనండి, బట్ నాకేం కావాలో VPC ఇది ఇస్తాను యాక్చువల్గా, రివ్యూ అని చెప్పి క్రియేట్ అంటాను యాక్చువల్గా. చూద్దాం. మనకేందంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ కావాలి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సర్వీసెస్ క్రియేట్ చేసినప్పుడు ఆ సర్వీస్ని తీసుకెళ్ళి ఈ లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేస్తామండి. సో దట్ బయట నుంచి యాక్సెస్ అయ్యేటట్టు అనమాట. అది ప్లాన్. ఓకే, లెట్ ఇట్ కమ్. సో ఈ లోపల నేను ఏం చేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లస్టర్లోకి వెళ్ళి సర్వీసెస్కి వెళ్ళి క్రియేట్ ఎ సర్వీస్ అంటాను. ముందు టాస్క్ అయిపోయింది, క్రియేట్ ఎ సర్వీస్ EC2. ఇక టాస్క్ డెఫినేషన్ 24 అని ఇస్తాము. లేటెస్ట్ 1 ఈజ్ ఫైన్. మై సర్వీస్ నేమ్ ఇస్తాను, మై వెబ్ యాప్ అని ఇస్తాను, మై వెబ్ యాప్ 1 అని ఇస్తాను. ఓకే, సో నెంబర్ ఆఫ్ టాస్క్ ఎన్ని కావాలంటే బేసిక్ గా నేను 3 ఇస్తానండి. మీరు కానీ తర్వాత పెంచవచ్చు. సరే 2తో స్టార్ట్ చేద్దాం. సో మినిమం మినిమం హెల్త్ ఎంత ఉండాలి నాకు అనుకుంటే నేను ఏం చెప్తాను, 25% అప్లో ఉంటే చాలు నాకు. ఓకే, సో maximum వచ్చి maximum percentage and upper limit on the number of running tasks during deploy enabling you to okay, so ఇదేమంటున్నా, this is automatically set to for okay, so ఇదేంటే 200 డిఫాల్ట్స్ ఇస్తాను. సో రిమైనింగ్ అని డిఫాల్ట్స్ వదలండి. ఈ ఏజెడ్ స్ప్రెడ్. ఓకే, ఇదేమవుతుందంటే బిన్ ప్యాక్ ఇవన్నీ ఇచ్చారనుకోండి ఒకే ఇన్స్టెన్స్ లోపల అవుతాయి. ఏజెడ్ బిన్ ప్యాక్ అంటే ఒకే ఒకే అంటే అన్ని కూడా తీసుకెళ్లి ఒకే దగ్గర పెట్టడానికి ట్రై చేస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఏజెడ్ స్ప్రెడ్ ఇవ్వాలి. మీరు డిప్లాయ్ చేసే కంటైనర్స్ అన్ని కూడా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ అంటాను. నెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడ ఏంది లోడ్ బ్యాలెన్సర్ అడుగుతుందండి. ఇది సెలెక్ట్ చేసుకొని లోడ్ బ్యాలెన్సర్ వచ్చి ECS ఉంది యాక్చువల్ గా, కంటైనర్ పోర్ట్ ఇదే అనమాట. ఓకే, సో నెక్స్ట్ రండి. ఇదేమంటుంది, యాడ్ టు లోడ్ బ్యాలెన్సర్ అంటాను. ఓకే, యాడ్ టు లోడ్ బ్యాలెన్సర్ అన్నప్పుడు మీకు ఏమొస్తుంది, క్రియేట్ లిజనర్ పోర్ట్ టార్గెట్ గ్రూప్ ఇది. ఓకే, 80 ఉంది యాక్చువల్గా. యా ఇది ఉంది కదా, ఇంకెందుకు. టార్గెట్ గ్రూప్ వచ్చి మీకు ఎందుకు టార్గెట్ గ్రూప్ కొత్త అడుగుతుంది, ఐ థింక్ నో టార్గెట్స్ ఫర్. ఓకే, నేను ఏం చేస్తాను ఒక నిమిషం అండి, ఇది తీసుకుంటాను. దానికంటే ముందుకు పోయి పాతయన్ని డిలీట్ చేద్దాం. అలాగే ఇది డిలీట్ కాదు, ఎందుకంటే యాడ్ అయింది కాబట్టి ఓ పని చేస్తాను. లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చి లిజనర్స్కి వచ్చి ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. ఓకే ఫైన్. సో క్రియేట్ న్యూ, సో హెల్త్ టార్గెట్ గ్రూప్ నేమ్ వచ్చింది అనమాట. సరే మై ECS వెబ్ యాప్ అంటాను యాక్చువల్గా. సో నెక్స్ట్ స్టెప్, ఈ సర్వీస్ డిస్కవరీ ఏంటంటే మీకు యూజర్స్ డిస్కవరీ ఆఫ్ యూజింగ్ అరౌట్ క్రియేట్ ఎ నేమ్ స్పేస్. సో ఇది అవసరం లేదండి. అంటే ఏంటంటే మనం ఒకదానికి ఐడెంటిఫై చేసుకోవడం, అంటే మరీ పెద్ద అప్లికేషన్ అయినప్పుడు మీకు సర్వీస్ డిస్కవరీ కావాలి, మన టెస్టింగ్ కోసం అవసరం లేదనమాట. సో నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ మీరు చూస్తే క్రియేట్ న్యూ, ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది. ఓకే, ఎగ్జిస్టింగ్ కూడా క్రియేట్ న్యూ అన్నాను, మరి ఎందుకు. ఓకే, క్రియేట్ న్యూ పోర్ట్ వచ్చి ఇది 80 తీసుకుంటాను, ఆల్రెడీ ఎగ్జిస్ట్. సరే EC2 AWS B24. ఓకే రైట్, AWS B24 ఇక్కడికి వచ్చి నెక్స్ట్ స్టెప్ అన్నాం అనుకోండి, ఇది కాన్ఫిగర్ ఏ కంటైనర్ ఫర్ ద ELB. ఓకే, యాడ్ టు లోడ్ బ్యాలెన్సర్ అన్నప్పుడు సో ఇదేమంటుంది, ఓకే ఫైన్, నెక్స్ట్ అండ్ క్రియేట్ ఏ సర్వీస్ అంటారండి. మీకు ఏం కావాలా, ఒక సర్వీస్ క్రియేట్ అవ్వాలా విత్ 2 కంటైనర్స్. అది కూడా ఎక్కడ పెడుతుంది, డిఫరెంట్ హోస్ట్ లో పెడుతుంది అనమాట యాక్చువల్గా. ఓకే లెట్స్ సి, అది పెట్టడమే కాకుండా ఓకే, సో మీరు ఏం చేయొచ్చు, వ్యూ సర్వీస్ అన్నాం అనుకోండి. సో టాస్క్ల కింద 2 టాస్క్లు క్రియేట్ అవ్వాలా. సో 2 క్రియేట్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్గా అదేం తీసుకెళ్ళి మీకు 2 డిఫరెంట్ ఇన్స్టెన్స్ లో పెట్టాలన్నమాట యాక్చువల్గా.
కమాన్. పనిలో పనిగా ఈ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఎలా యాక్సెస్ అవుతాయో చూద్దాం. సో రిఫ్రెష్ అని చెప్తే మీకు ఒకటి క్రియేట్ అయింది కదా, అది ఓపెన్ చేశాను అనుకోండి లోడ్. సో ఇక్కడ టార్గెట్స్కి వచ్చామనుకోండి, ఆటోమేటిక్గా కాసేపటికి టార్గెట్ రిజిస్టర్ అయిపోవాలండి. ఇక్కడ టార్గెట్ రిజిస్టర్ అయిపోయి మీకు రావాలి. సో చూద్దాం అవుతుందా లేదా అని చెప్పి. ఇదంతా కూడా ఆటోమేటెడ్ వే అనమాట. ఓకే గుడ్. సో మీరు చూసారు అనుకోండి, ఇక్కడ మీకు రెండు కంటైనర్స్ క్రియేట్. అసలు లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు పెట్టేస్తారు మీరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే రెండు టాస్క్లు మీకు ఓపెన్ చేస్తానండి. రెండు టాస్క్లు మీకు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీరు కిందకు వస్తే ఏ ఐపీలో కనెక్ట్ అవ్వాలి నేను, ఇది ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, ఇది ఐపీ 171.239. ఆఫ్టర్ దట్ ఇది కూడా మనకి ఇంకో ఐపీ అనమాట 32.768.32. బట్ వేరే వేరే హోస్ట్లు అయి ఉండాలి. 170.239 106. సో ఇలా డిఫరెంట్ హోస్ట్ లో డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్, ఇలా మనం యాక్సెస్ చేయడం కష్టం కదా, అందుకని దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే లోడ్ బ్యాలెన్సర్ కి యాడ్ చేస్తామండి. సో మీరు చూసారంటే లోడ్ బ్యాలెన్సర్ కి యాడ్ అయిపోయింది చూడండి యాక్చువల్గా. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ యాడ్ అయిపోతుంది. మీరు ఏం చేయొచ్చు, ఈ లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని ఏం చేయొచ్చు, నేను తీసుకెళ్ళి స్ట్రైట్ గా ఈ లోడ్ బ్యాలెన్స్ కు రికార్డ్ క్రియేట్ చేయొచ్చు యాక్చువల్గా. నేనేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి www అండ్ క్రియేట్ ఇట్. సో కాబట్టి మనం www అజ్యూర్ కాఫీ సారీ AWS కాఫీ షాప్ డాట్ ఎక్స్వైజెడ్ టైప్ చేసినప్పుడు ఇది లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ నుంచి అండర్లైన్ లో ఏముంది మీకు, టార్గెట్స్. ఈ టార్గెట్ లో ఉన్న ఈ మెషిన్స్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది మన EC2 ఇన్స్టెన్స్ ఆన్ పోర్ట్ ఈ పోర్ట్స్. అది బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తుంది, తీసుకెళ్ళి మిమ్మల్ని కంటైనర్స్ కి స్టార్ట్ చేస్తుంది. ఓవరాల్ గా అది పని చేయాలని, అది ఎక్స్పెక్టేషన్ అండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ న్యూ విండో ఓపెన్ చేసి ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి రీచ్ అవుతుందా లేదా అది నాకు కావాలా. సో దానికోసం ఏం చేస్తాను, లోడ్ డైరెక్ట్ గా డొమైన్ పని చేయకపోవచ్చు అండి, అందుకని ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడ ఇంకా రాలేదు. ఒకవేళ ఏమన్నా మీకు ఈ ఇష్యూ ఉందా, ఈసీఎస్ లోని ఇష్యూ ఉందా అంటే చెక్ చేసుకోవాలంటే వెరీ సింపుల్, ఇక్కడికి వచ్చి ఆ, ఏదో ఒక దాన్ని యాక్సెస్ చేయండి. ఇది యాక్సెస్ చేశారు అనుకోండి, మీకు పని చేస్తుంది. చూస్తారు ఇది పని చేస్తుంది. సరే ఇంకోటి కూడా ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఇది చెక్ చేసి ఈ రెండు పని చేస్తున్నాయి మీకు చూస్తే. కాబట్టి ఇది 102, ఇది వచ్చి మీకు చూస్తే 172.17.102 ఒకే దానికి వెళ్తున్నాయి నాకు చూసారంటే. కానీ ఇక్కడ చూడండి, ఇది వేరేది, ఇది వేరే కంటైనర్, ఇది వేరే, ఎందుకంటే వేరే హోస్ట్ లో ఉన్నాయి కాబట్టి సేమ్ ఐపీ వాడుకోండి, అంతమించి ఏం లేదు. కాబట్టి మీకు ఇది పని చేస్తున్నాయండి, కంటైనర్స్ పని చేస్తున్నాయి. ఇంకా లోడ్ బ్యాలెన్స్ ఒకటి అప్ అయినట్లేదు. సో లోడ్ బ్యాలెన్స్ అప్ అయిపోయిందండి. కాబట్టి ఇది అప్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి www.aws.coffeeshop.xyz ఇది కూడా అప్ అయిపోతుంది. మీరందరూ యాక్సెస్ చేయొచ్చండి. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్న వెబ్సైట్ మీరు అందరు యాక్సెస్ చేస్తే మీ మీ ల్యాప్టాప్స్ లో వచ్చిన ఆర్ డెస్క్టాప్స్ లో ఆర్ మొబైల్లో వచ్చిన ఈ వెబ్సైట్ అని చూసారా, ఇది బ్యాక్ ఎండ్ లో ఈసీఎస్ లో ఒక కంటైనర్ లో రన్ అవుతుంది, ఒక సర్వర్ లో రన్ అవ్వట్లేదు. ఓకే, సో నేను కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇట్లా కూడా సెట్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇది ఓపెన్ చేసి ఓకే వైల్ ట్రూ డూ అఫ్ కోర్స్ మీకు ఒకే ఐపీకి వస్తుందండి, ఇది తప్పు అనమాట. నేను ఒక పని చేస్తాను, ఇన్స్టా ఆఫ్ ఐపీ నేను ఏం చేస్తానంటే FQD అని, ఎందుకంటే రెండు ఒకే ఐపీ వస్తుంది అనమాట. సో FQD అని అంటాను. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే
మీకు ఒకే దాని మీరు ట్రై చేస్తే మీకు ఇదే వస్తుంది, నాకు 83 వస్తుందండి, మీకు ఇంకోటి రావాలి 27 అది రావాలన్నమాట యాక్చువల్గా. ఎందుకంటే బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందంటే ఒకే దానికి పంపిస్తుంది అనమాట మీకు. అంటే మీకు ఎక్కడి నుంచి వస్తుంది రెస్పాన్స్? కంటైనర్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు నాకు ఏం కావాలి? దీన్ని అప్డేట్ చేయాలండి. నాకు 2 కంటైనర్స్ కాదు 3 కంటైనర్స్ కావాలి. మనం ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి, నేను డైరెక్ట్ గా సర్వీసెస్కి వచ్చి ఇక్కడికి వచ్చి నేను అప్డేట్ సర్వీస్ అంటాను. అప్డేట్ సర్వీస్ అని చెప్పి నేను ఇది కాస్త 3 అని ఇచ్చి బేసిక్ గా నేను ఏం చేస్తాను, నెక్స్ట్ స్టెప్ అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి అప్గ్రేడ్ చేస్తాను అనమాట. సో మీకు ఏమవుతుందంటే రన్నింగ్ కౌంట్ టు డిజైర్డ్ కౌంట్ వచ్చి 3 అనమాట. సో కాసేపట్లో మనకి ఏం రావాలా ఇది, సో 2 కాస్త మనకి రన్నింగ్ కౌంట్ కూడా 3కి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకు ఒకవేళ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ పెంచుకోవాలి అనేది మన ఇష్యూ అయితే ఈ విధంగా ఈజీగా పెంచుకోవచ్చు అండి. యూజింగ్ ఈసీఎస్ దాంట్లో వాడి మనం ఈ విధంగా పెంచుకోవచ్చు అనమాట. సో మీకు అవ్వాలి యాక్చువల్గా. సో నేను ఏం చేస్తానంటే బ్యాక్కి వెళ్తాను. బ్యాక్కి వెళ్ళి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్స్కి వచ్చాను అనుకోండి, 3 టాస్క్లు వచ్చినాయి. అలాగే లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీరు చూస్తే 2 హెల్తీగా ఉన్నాయి, 3ది కూడా వస్తుంది చూడండి యాక్చువల్గా. సో ఈ విధంగా ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయి మీకు వస్తుంది అనమాట. ఇలా మీరు మల్టిపుల్ సర్వీస్ క్రియేట్ చేసుకోవడం ఒకటే కాదు యాక్చువల్గా, మీరు మల్టిపుల్ సర్వీస్ క్రియేట్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను ఈసారి వెళ్ళి మళ్ళీ ఒక పని చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టాస్క్ డెఫినేషన్ నుంచి నీకు వేరే వద్దాం యాక్చువల్గా. నేను ఏం చేస్తాను, ఇంకొక టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేస్తానండి. దానికి ఏమి ఇద్దాం యాక్చువల్గా, ఇక్కడ వచ్చి టెస్ట్ కంటైనర్ కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే నేను రోలింగ్ అప్డేట్ 1 అంటాను. సో కాన్ఫిగర్ via JSON, రైట్. సో పైకి వెళ్దాం 2, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, క్రియేట్ అంటాను. ఓకే, సో నేను కావాలనుకుంటే ఇక్కడి నుంచి ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ సర్వీస్ అంటాను మళ్ళీ. ఓకే, క్రియేట్ సర్వీస్. ఇక్కడ ఒక ఇబ్బంది వస్తుంది చూడండి మీరు యాక్చువల్గా, మనకు ఆల్రెడీ పోర్ట్ 80 వాడేస్తున్నామండి. ఓకే, మనం పోర్ట్ 80 అనేది వాడేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక మీరు వాడడానికి లేదు, మీరు మళ్ళీ కొత్త లోడ్ బ్యాలెన్స్, ఇది ఒక ఇష్యూ నేను గమనించింది. సో దీనికి ఎనీవే, సో ఇది సెలెక్ట్ చేస్తాను. కిందకు వచ్చి సర్వీస్ నేమ్ ఏమి ఇస్తానంటే మై వెబ్ యాప్ 2 అని ఇస్తాను. ఇచ్చి సో టాస్క్ ఏంటంటే 2 టాస్క్లు తీసుకుంటాను. సో కిందకు వచ్చి మనకి సేమ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తాను. అయితే ఇబ్బంది ఏమొస్తుందంటే చూడండి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చినప్పుడు మీకు ఇలా యాడ్ చేసి మనం ఏం చేయాలి, పోర్ట్ మారవాలన్నమాట, లిజనర్ పోర్ట్. నేను సేమ్ 80 పోర్టే మనం ఇస్తే కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ ఉందన్నమాట. సో దీనికి మనం నార్మల్గా అయితే క్యూబర్నిటీస్ డాకర్ స్వామో ఉంటే మనం ఏం చేస్తామంటే ఇంగ్రెస్ కంట్రోలర్ ఒకటి వాడతామండి. ఇంగ్రెస్ కంట్రోలర్ వాడి చేస్తాము. బట్ హియర్ 8000 ఇస్తాను. ఓకే, 8000 ఇచ్చి మీరు చూసినట్లయితే వెబ్ యాప్ 2 అని ఇది కొత్త టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటుంది. 8000 నేను ఇచ్చేసి నేను ఏం చేస్తాను, నెక్స్ట్ స్టెప్ అని వచ్చి క్రియేట్ ఏ సర్వీస్ అంటానండి. సో ఇప్పుడు ఏమవుతుంది అయితే ఇక్కడ మీరు ప్రాబ్లం ఏంటంటే పోర్ట్ నెంబర్ మారుస్తున్నారు అంటే ఏంది, ఎవరన్నా వచ్చి దీన్ని యాక్సెస్ చేయాలంటే మీరు సపరేట్ గా మీకు ఏం చేయాల్సి వస్తుంది, 8000 అని ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏంది, ఇక్కడ మీకు ఈ లోడ్ బ్యాలెన్సర్ కి ఇలా ఇస్తే సరిపోదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, లేదా లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడికి వచ్చి మనం 8000 ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అప్పుడే ఇది పనిచేస్తుంది. మామూలుగా అయితే మీకు బేసిక్ గా పనిచేయదు యాక్చువల్ గా. సో ఇది కొంచెం ప్రాబ్లం, సపరేట్ గా ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకోవాలండి. మీకు
ఇలా మనం సేమ్ పోర్ట్ వాడాలి అంటే ఏటీఏ వాడాలనుకుంటే మీరు ఏదైనా వాడుకోవచ్చు. యెస్, ఏఎల్‌బీ కూడా వాడుకోవచ్చు. ఎన్ఎల్‌బీ వాడుకొని, ఏఎల్‌బీ వాడుకొని. సో మీకు ఈ బయట వాడేటప్పుడు సో మీకేందంటే ఇక్కడ సెటప్ అండ్ ఇదేమంటున్నారు ఇక్కడ మీరు చూస్తే చూడండి. హౌ డు ఐ సెటప్ ఆఫ్ ఏఎల్‌బీ ఇంగ్రెస్ కంట్రోలర్ ఆన్ EC2 నోడ్ గ్రూప్ ఈ కేస్ అంటే వీరి ఈ ఇంగ్రెస్ కంట్రోలర్ అనేది ఏం చేస్తుందంటే మీకు మీకు ఇలా మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయనుకోండి. దాని లోపల మనకు మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సర్స్ వాడకుండా ఒకే లోడ్ బ్యాలెన్సర్‌తో మల్టిపుల్ సర్వీసెస్ లోడ్ బ్యాలెన్స్ చేయొచ్చు. కానీ ఇది ఈ కేస్‌లో ఉంది గానీ లుక్స్ లైక్ ఆహ్, లేదని నాకు తెలుసు. జస్ట్ చెక్ చేస్తున్నానండి యాక్చువల్‌గా. ఈ మధ్య ఏమన్నా కొత్తగా రిలీజ్ చేశారా? ఓకే. ఆహ్, ఏడబ్ల్యూఎస్, ఈసీఎస్ అంతా ఈకేఎస్ వస్తుంది గానీ ఈసీఎస్ రావట్లేదన్నమాట. ఈకేఎస్ అంటే క్యూబర్నెటిస్ సర్వీస్ యాక్చువల్‌గా. అంటే ఏంటి మనం ఒకే లోడ్ బ్యాలెన్సర్‌లో మల్టిపుల్ యూజ్ చేయొచ్చా? 80 పోర్ట్‌లోనే ఇప్పుడు కుదరదండి. ఎందుకంటే వెబ్ యాప్ 1 వచ్చి 80 పోర్ట్ వాడేసింది కాబట్టి లోడ్ బ్యాలెన్సర్‌లో నేను మళ్ళీ యూజ్ చేసుకోలేను 80. ఓకే. సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే దీనిలో ఆప్షన్ లేనట్టుందండి. ఒక ట్యుటోరియల్ టార్గెట్ ఓకే. సో లెట్స్ సీ. అది వచ్చేసి ఉండాలి ఈ పాటకి. లెట్స్ సీ. When you can use microarchitecture such as your application services, you can develop independent. You can install one or more these service EC2, which యూజ్ పాత్ బేస్డ్ రౌటింగ్. లేదండి మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే యాక్చువల్ ఇక్కడ ఇది కూడా వచ్చేసింది చూడండి. అంటే సో నేను ఏం చేయొచ్చు ఇక్కడ ప్రాబ్లం 8000 అని ఇవ్వాలండి. 8000 తీసేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే 8000 తీస్తే డిఫాల్ట్ 80కి పోద్ది కాబట్టి సో మీకు దీనికి వెళ్తుంది అనమాట. 8000 ఇస్తేనే పని చేస్తుంది యాక్చువల్గా. అంటే ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి .8000 ఇస్తే మీకు దేనికి వెళ్ళాలి? దేనికి వెళ్ళాలంటే దీని పేరేంటి కొత్త వెబ్ సర్వీస్కి వెళ్ళాలన్నమాట. అదే మీకు ఏంటంటే ఇది ఇవ్వలేదు అనుకోండి డైరెక్ట్ గా మీకు పాత్ దానికి వెళ్తుంది. సో నేను ఇక్కడ కాపీ చేసి ఎందుకు 8000 రావట్లేదు? ఇలా వస్తుంది కదా. సో యాక్చువల్గా మీరు వచ్చింది చూడండి 8000 ఇలా వస్తుంది అనమాట. కానీ ఈ 8000 ఇవ్వకుండా మనం చేయాలంటే మీరు ఏం చేయాల్సి వస్తుందంటే కొత్త లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి. అదే రియల్ టైంలో ఏం చేస్తుందంటే మనకు ఇంగ్రెస్ కంట్రోలర్ అంటామండి. ఇంగ్రెస్ ఏం చేస్తుందంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఓకే మీకు కంటైనర్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి, 3 కంటైనర్స్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం ఒకే లోడ్ బ్యాలెన్సర్ వాడతామండి. ఒకే లోడ్ బ్యాలెన్సర్ వాడతాం. కానీ ఇక్కడ వచ్చి ఇంగ్రెస్ కంట్రోలర్ ఉంటుందన్నమాట. అలాగే మీకు ఇంకో వేరే సర్వీస్ ఉందనుకోండి ఇలాగా. అలాగే ఇక్కడ ఇంకో వేరే సర్వీస్ ఉందనుకోండి. ఇంగ్రెస్ సింపుల్ గా ఏం చేస్తుంది? ఇది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ abc.com అని అనుకోండి. ఇది వచ్చి xyz.com అనుకోండి. సో నేను
బయట నుంచి కనెక్ట్ అయ్యేటప్పుడు www.abc.com అన్నాను అనుకోండి, ఇది ఇంగ్రెస్ కంట్రోల్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి కేవలం దానికి మాత్రమే కనెక్ట్ అవుతుంది అనమాట, మిగతా వాటికి కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇంగ్రెస్ కంట్రోలర్ వాడి చేయొచ్చండి. మీకు ఏంటంటే డెవాప్స్ లో బాగా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ లేదు యాక్చువల్గా. ఓకే, సో వెనక పాత్ బేస్ రౌటింగ్ వేరే కదండి. సో మీకు వెనక ఏమైపోతుందంటే ఆ, మీకు ఏఎల్బి వాడారు అనుకోండి, ఒకే డొమైన్ వాడాలా. నాకు అట్లా కాదు, గుర్తుపెట్టుకోండి, నేను ఏం వాడాలా, నాకు abc.com కావాలి. అలాగే ఇది వచ్చి సర్వీస్ 1, సర్వీస్ 2 వచ్చి xyz.com ఉంది, అది సర్వీస్ 2. ఇంకోటి వచ్చి abc.xyz ఉంది. ఈ విధంగా ఉంది. కానీ మీరు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వాడితే మీరు ఒకే డొమైన్ వాడాలి. డొమైన్ వాడి స్లాష్ ఇంకో అది వచ్చి పాత్ బేస్ రౌటింగ్ ఇస్ డిఫరెంట్. ఇది వేరే కదా, మీకు డొమైన్స్ మారిపోయినాయి, వేరే వేరే డొమైన్లు ఇవన్నీ కూడా. దానికి అది మనకి రాదని చెప్తున్నాను. ఓకే, సరే, నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ సర్వీస్ ని డిలీట్ చేస్తానండి. సో వ్యూ సర్వీస్ అని చెప్పి ఈ సర్వీస్ ని డిలీట్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు సర్వీస్ డిలీట్ అయిపోయింది యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, క్లస్టర్స్కి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు వెబ్ యాప్ ఒకటే ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే నేను మీకు కొత్త వర్షన్ వచ్చిందండి. ఇప్పుడు రైట్ నా మీరు యాక్సెస్ చేశారు అనుకోండి, మీకు ఏం వస్తుంది, www. ఇది యాక్సెస్ చేస్తే మీకు వచ్చి ఇది వస్తుంది యాక్చువల్గా. అయితే కొత్త వర్షన్ వచ్చిందనమాట, మీకు అప్డేటెడ్ వర్షన్ వచ్చిందనమాట. సో దానికి ఏం చేస్తానంటే నేను కొత్త ఇది క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే అంతా బాగానే ఉంది కానీ శ్రీహర్షవి రోలింగ్ అప్డేట్ v3 అంటాను. ఇక్కడ వచ్చి నేను ఏంటంటే AWS B24 అంటే మీకు కొత్త ఇమేజ్ వచ్చింది అనమాట. ఈ ఇమేజ్ ని మనం ఏం చేయాలంటే ఎగ్జిస్టింగ్ టాస్క్ డెఫినేషన్ ని అప్గ్రేడ్ చేయొచ్చు. ఎలాగా, మీకు తెలుసు, మనకి టాస్క్ డెఫినేషన్స్ వెళ్ళామనుకోండి, మనకు ఆల్రెడీ 24 లో ఒక రీజన్ ఉంది, ఒక ఇది ఉందన్నమాట. సో నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేసి క్రియేట్ ఏ న్యూ వర్షన్ అని చెప్పి కాన్ఫిగర్ వయా JSON అని చెప్పి ఓకే, సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అంటాను. అంటే మీకు వర్షన్ 2 క్రియేట్ అయింది. కానీ మీకు ఇంకా మనం ఏం చేస్తాం, లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మీకు ఏంటంటే 24 మీకు కొత్త వర్షన్ ఇప్పుడు అప్డేట్ చేయాలి. మీరు చూస్తే రైట్ నో మీరు రన్ చూస్తుంటే డెఫినేషన్ ఇక్కడ ఉందన్నమాట. దీన్నే మనం రోలింగ్ అప్డేట్ అంటామండి. రోలింగ్ అప్డేట్ అంటే అర్థం ఏంటంటే వితౌట్ డౌన్ టైం ఏమో మనం అప్డేట్ చేయాలన్నమాట యాక్చువల్గా. దానికోసం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి అప్డేట్ అని క్లిక్ చేసి సో టాస్క్ డెఫినేషన్ నేను ఏం చేస్తాను 2 అని ఇస్తాను. 2 అని ఇచ్చి కిందకు వచ్చి సో ఇక్కడ ఏం చేస్తుంది మనం ఇది ఫోర్స్ ఇంతకుముందు ఉండేది కాదు, వెదర్ ఆర్ నాట్ ఫోర్స్ ఏ న్యూ డిప్లాయ్మెంట్ ఆఫ్ ద సర్వీస్. సో కొత్త డిప్లాయ్మెంట్ చేయొచ్చు. ఇది బేసిక్ గా ఇది సెలెక్ట్ చేశారు అనుకోండి, కొత్త డిప్లాయ్మెంట్, అదే కాకుండా ఉన్నది అప్గ్రేడ్ చేయాలి యాక్చువల్గా. ఓకే, నేను ఏం చేస్తాను, ఇది సెలెక్ట్ చేసి బేసిక్ గా సో ఇక్కడికి వచ్చి 3 టాస్క్ మినిమం హెల్త్ పర్సెంట్ వచ్చి 25 ఉండాలని చెప్తాను యాక్చువల్గా. సో కాబట్టి ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఇది ఏం చేస్తుందంటే యాక్చువల్గా, సో నెక్స్ట్ స్టెప్ నేను అప్డేట్ సర్వీస్ అన్నాను అనుకోండి. నేను మీకు అప్డేట్ సర్వీస్ అన్నప్పుడు మీకు ఏం కావాలంటే స్లోగా మీకు ఫస్ట్ ఏం చేస్తుంది 1 by 1 ఇది అప్డేట్ చేయడానికి ట్రై అవ్వాలండి. సో ఇక్కడికి వచ్చి అనుకోండి, డిప్లాయ్మెంట్స్కి వచ్చామనుకోండి, ఇది ఏమంటుంది యాక్చువల్గా మీకు డిజైర్డ్ కౌంట్ 3 మొత్తం ఓకే. టాస్క్లకు వస్తే మీకు ఏమవుద్దో చూద్దాం. మీకు మొత్తం 6 టాస్క్లు క్రియేట్ అయ్యాయి. ఇక్కడ చూసారనుకోండి, డిప్లాయ్మెంట్స్ దగ్గర చూడండి, ఇది ఏం చేస్తుంది, మాకు 6 టాస్క్లు డిప్లాయ్ చేయాలి సార్, 6 డిప్లాయ్ చేసింది. అన్ని కూడా 3 వచ్చి పాత వర్షన్, 3 వచ్చి కొత్త వర్షన్.
ఇప్పుడు స్లోగా ఏం చేస్తుందంటే ఒక్కొక్క పాత వర్షన్ ని డిలీట్ చేసేసి కొత్త వర్షన్ రావాలన్నమాట. అది ఎక్స్పెక్టేషన్. ఓకే, మీకు సో యాక్టివ్ వచ్చి ఇది ఉందన్నమాట, ప్రైమరీ ఇది ఉందన్నమాట. స్లోగా మీకు ఏం చేయాలంటే అది మీకు డిలీట్ చేయాలి. ఇప్పుడు 1 by 1 డిలీట్ చేసుకుంటూ వెళ్ళాలండి. చూద్దాం అది అవుతుందా లేదా అని చెక్ చేయాలన్నమాట. సో ఆ కాసేపటి తర్వాత మీకు అన్ని కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని కూడా వర్షన్ 2 కనిపించాలి, వర్షన్ 1 ఎక్కడ కనిపించకూడదు. దీన్ని బేసిక్ గా రోలింగ్ అప్డేట్ అనొచ్చండి. దీని బేసిక్ గా రోలింగ్ అప్డేట్ అనొచ్చు అనమాట. అంటే ఏమవుతుంది, 1 by 1 అప్డేట్ చేసుకుంటూ పోతుంది అనమాట. మీకు డౌన్ టైం లేకుండా నీట్గా ఇస్తుంది యాక్చువల్ గా. ఓకే, ఇది కొంచెం టైం పడుతుందండి. సో ఎందుకు కొంచెం టైం పడుతుందంటే ఇక్కడికి వచ్చి మీరు టార్గెట్ గ్రూప్స్ కి వచ్చాను అనుకోండి, ఇక్కడ రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీరు చూస్తే మొత్తం డ్రైనింగ్ అవుతుంది చూడండి. యాక్చువల్గా ఇంకా మీరు పని చేస్తూ ఉండాలి. యాక్చువల్గా మినిమం ఒకటి అప్లో ఉండమని చెప్పాను, 25% మినిమం ఒకటి ఉంటుంది అనమాట. మీరు కానీ రీఫ్రెష్ చేసి ఒక్కదానికే పోతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేద్దాం. మీకు ఒకటే రన్ అవుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్ కాసేపు ఆగాలి మనం. ఓకే, సో ఆటోమేటిక్, ఎందుకంటే ఈ డ్రైనింగ్ ఉంది చూసారు, ఈ కనెక్షన్ డ్రైనింగ్ అనేది ఎంతసేపు తీసుకుంటుందంటే 5 minutes తీసుకుంటుందండి. మీకు 5 minutes తీసుకుంటుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఆ పైన 2 డ్రైనింగ్ సెకండ్ అండ్ థర్డ్ డ్రైనింగ్ కదా, ఇది 5 minutes తర్వాత ఇది డిలీట్ అయిపోతాయి. 1 by 1 డిలీట్ చేసుకుంటా లాస్ట్ కి వచ్చేసరికి ఓన్లీ వర్షన్ 2 మాత్రమే అప్డేట్ అయి ఉంటుంది మీకు. ఎక్కడ మీరు ఇక్కడికి వచ్చి ఈ వర్షన్ 2 మాత్రమే అప్డేట్ అయి ఉంటుంది. ఇది మనం ట్రై చేస్తుందండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? ఈ టాస్క్ డెఫినేషన్ అప్డేట్ అయినప్పుడు ఆటోమేషన్ ఎలా అండి? ఇది మనం మాన్యువల్ చేస్తాం కదా. సో మీరు ఏం చేయాల్సి వస్తుంది, పైప్ లైన్ యూజ్ చేసుకోవచ్చు అండి. పైప్ లైన్ యూజ్ చేసుకొని డిప్లాయ్ చేయొచ్చు. అది కొంచెం ఓకే, లెట్ మీ షో ఇట్ టు యూ. నా దగ్గర ఒకటి ఉండాలి యాక్చువల్గా. సో ఇక్కడ ఇక్కడ మీకు బిల్డ్ స్పెక్ అని ఒకటి ఉంటుందండి. ప్రతి దాంట్లో కూడా బిల్డ్ స్పెక్ అని. ఈ బిల్డ్ స్పెక్ ఇది అర్థం కాదు బేసిక్ గా, బట్ అయినా సరే చెప్తాను. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే ఇదంతా కూడా ఫస్ట్ మీరు బిల్డ్ ఆటోమేట్ చేస్తారండి. ఓకే, సో అంటే ఏం చేస్తాం, ఇక్కడ చూడండి, ఇది వచ్చి AWS వర్షన్ చెక్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఇది తీసుకొని ఆ తర్వాత బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసి ఇది పుష్ చేస్తుంది. పుష్ చేసినాక మనం ఏం చేస్తుందంటే మళ్ళీ కూడా ఇది అంతా అయిపోయింది అనమాట. అంతా తీసుకొని ఇది లాస్ట్ కి వచ్చి ఏం చేస్తుందంటే ఇమేజ్ అంటే లాస్ట్ కి వచ్చి ఇమేజ్ ఐడి ఉంది కదా మీకు, ఆ అంటే మీరు డాకర్ పుష్ చేసిన ఇమేజ్ ఐడిని తీసుకొచ్చి ఇక్కడికి వస్తుంది అనమాట. యాక్చువల్ ఇమేజ్ డాట్ డెఫినేషన్స్ అంటే ఆర్టిఫాక్ట్స్ వచ్చి ఇమేజ్ డాట్ డెఫినేషన్స్ అని వస్తుంది. అంటే మీకు మీ ఫైల్ అండి, దాన్ని ఏమంటారు, మీ మీ టాస్క్ డెఫినేషన్ ఉంది కదా, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా వచ్చినాక ఆ తర్వాత ఏం చేస్తారు, మీకు ఇక్కడ కోడ్ బిల్డ్ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఆ బిల్డ్ లో అంతా చేసి ఉంచుతారు యాక్చువల్ గా. ఆ బిల్డ్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మీరు చూసారు అనుకోండి, సో నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ప్రోడక్ట్ అంతా కూడా ప్రోడక్ట్ కాన్ఫిగర్ చేస్తాం అనమాట. తీసుకొని ఆటోమేటిక్ అది ఏం చేస్తుందంటే మీరు ఏ చేంజెస్ చేసినా కూడా ఆటోమేటిక్ ఇది పైప్ లైన్ ద్వారా పోయి డిప్లాయ్ చేస్తుంది. సో దానికి ఏంటంటే చాలా ఉందండి పని, ఇక్కడ పోయి చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు పైప్ లైన్ కి వచ్చాను అనుకోండి, ఇక్కడ పైప్ లైన్ అని ఉంటుంది. ఆ పైప్ లైన్ లో ఏముందో చూద్దాం. పైప్ లైన్ లో మీకు చూడండి, ఇక్కడ ఈ పైప్ లైన్ ఒకటి ఉంది. ఈ పైప్ లైన్ ఏం చేస్తుంది, ఫస్ట్ సోర్స్ దగ్గర నుంచి మనం అక్కడ చేంజ్ చేసి ఇది తీసుకుంటుంది అనమాట. చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తుంది, బిల్డ్ చేస్తుంది. చేసి ఆ తర్వాత డిప్లాయ్ చేస్తుంది. యాక్చువల్గా ECS కి డిప్లాయ్ చేస్తుంది. సో ఈ విధంగా మనం పైప్ లైన్ చేయాల్సి వస్తుందండి మీరు. ఓకేనా, అర్థమైందా? పైప్ లైన్ డిస్కస్ చేస్తాను సార్. పైప్ లైన్ అప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఇది మన డెవాప్స్ లో ఇంకా డీప్ గా డిస్కస్ చేస్తాం సార్. డెవాప్స్ లో వచ్చి మీకు జెంకిన్స్ as well as Azure DevOps డిస్కస్ చేస్తాం. డెవలపర్ టూల్స్ ఇక్కడ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఓకే,
పైప్ లైన్ రిలేటెడ్ టు AWS అండి. ఎస్, దీని వరకు ఇక్కడే వస్తుంది మీకు, తర్వాత ఇంకెక్కడ కూడా డెవాప్స్ లో దీనికి ఉండదు. ఎనీవే, సో ఇక్కడ మనకు అయిందో లేదో చూద్దాం యాక్చువల్ గా మొత్తం. సరే, ఇక్కడికి వచ్చి చెక్ చేసాం అనుకోండి, రీఫ్రెష్ చేస్తే మీకు 1 by 1 చేంజ్ అయిందో లేదో తెలియాలి యాక్చువల్ గా. సో అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఒక్కటి మాత్రం మిగిలిందండి. ఓకే, సో ఈ విధంగా ఏం చేస్తుందంటే స్లోగా మీకు రోలింగ్ అప్డేట్ అనేది 1 by 1 డిలీట్ చేసి మీకు కావాల్సింది అప్డేట్ చేస్తుంది. ఇదంతా మాన్యువల్ వర్క్. నేను ఇందాక చూపించిన పైప్ లైన్ పెట్టామనుకోండి, మీరు అక్కడ కోడ్ లో ఏమైనా చేంజెస్ కమిట్ చేస్తే ఆటోమేటిక్ అది ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా మీకు ఒక ఈసీఆర్ లో బిల్డ్ చేసేస్తుంది. ఈసీఆర్ లో బిల్డ్ చేసి ఆటోమేటిక్ గా అది వాడుకొని ఇక్కడ డిప్లాయ్, అంటే మీకు ఆల్రెడీ ఈసీఆర్ క్లస్టర్ ఉండాలండి. మీరు కావాలంటే ఈసీఆర్ క్లస్టర్ కూడా క్రియేట్ చేయొచ్చు యాక్చువల్ గా, క్రియేట్ చేసి, బట్ నార్మల్గా ముందే క్రియేట్ చేసి పెట్టుకుంటాం. క్రియేట్ చేసుకొని ఆ సర్వీసెస్ అన్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట మీరు యాక్చువల్ గా. సో దానికోసం మీకు బాగా పనికి వస్తుంది. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఓవరాల్ గా మనం మొత్తం పైప్ లైన్ లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఏదైనా పైప్ లైన్ చేయొచ్చండి. సో కాబట్టి దీని ఏంటంటే సిఐసిడి అంటారు. సో ఇప్పుడు మనం చేసింది మాన్యువల్ అనమాట. ఈ రోలింగ్ అప్డేట్ ఏం చేశాను, నేను మాన్యువల్ గా ట్రిగర్ చేశాను. సో అలా చేయకుండా మనం ఏం చేయొచ్చు, మాన్యువల్ వర్క్ కాకుండా ఆటోమేట్ చేయాలంటే ఈ విధంగా ఆటోమేట్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా. ఓకే, సరే చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం చేసేవి ఏంటంటే ఈసీఎస్ క్లస్టర్ అండి. ఈసీఎస్ క్లస్టర్ అంటే మీరు చూసినట్లయితే ఈ సర్వీస్ క్రియేట్ చేయడాలు, ఆ తర్వాత ఏంటంటే మనకి వెనక్కున్న ఈసీఎస్ హోస్ట్ మేనేజ్ చేయడాలు, ఇవంతా కూడా మన కింద వస్తాయన్నమాట. అయితే దీనికి అగైనెస్ట్ గా ఫార్గేట్ అని ఉంది. ఫార్గేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఫార్గేట్ ఎందుకు వచ్చింది అంటే, అసలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను మేనేజ్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నేను మేనేజ్ చేయకూడదు. మీకు లాక్స్ ఇక్కడ కనిపిస్తాయేమో చూద్దాం, లేదంటే లాక్స్ అని ఇక్కడ వస్తున్నాయి చూడండి. అంటే మీరు సర్వీసెస్ ఏం జరిగినాయి, మీరు ఎవరైనా యాక్సెస్ చేస్తుంటే ఆ లాక్స్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి వచ్చి. ఎనీవే, సో మనకొచ్చి అయితే ఇప్పుడు ఓకే, ఈ ఇబ్బంది ఏం లేదు. అయితే నేను మీకు టెస్ట్ చేయాలి కదా, ఇప్పుడు దాకా బాగానే ఉంది, అంతా రానివ్వండి. నేనేం చెప్పాను మీకు, కొన్నిసార్లు మీకు సర్వీస్ లో ఏమన్నా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, టాస్క్ ఏమన్నా. సో సర్వీస్ యొక్క గొప్పతనం ఏంటంటే టాస్క్ ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్ గా అది రీక్రియేట్ చేస్తుందండి. మీరేం బాధ, అదే టాస్క్ విషయంలో జరగలేదు కదా, గుర్తుందా? టాస్క్ ఫెయిల్ అయినప్పుడు ఏమైపోయింది, ఇట్స్ గాన్. సో మనం ఎవరు కూడా దాని గురించి ఎవరు టేక్ కేర్ చేయలేదన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి, సర్వీస్ లోకి వచ్చేసరికి ఏదైనా టాస్క్ ఫెయిల్ అయిపోయినా, సర్వర్ నోడ్ ఫెయిల్ అయిపోయినా మీకు ఏం చేస్తుందంటే అది ఆటోమేటిక్ గా మీకు ఒక నోడ్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అయిపోతే ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఆటో స్కేలింగ్ ఏం చేస్తుంటే కొత్త నోడ్ క్రియేట్ చేస్తుంది. బట్ సర్వీస్ ఏం చేస్తుందంటే, సర్వీస్ లో నేనేం చెప్పాను, నాకు 3 ఉండాలని చెప్పాను, కానీ మన దగ్గర వచ్చి 2 ఉన్నాయి అనుకోండి కంటైనర్స్. అదేం చేస్తుంది, ఆబ్వియస్ గా ఏంటంటే కొత్త కంటైనర్ ని ఏదైతే ఎగ్జిస్టింగ్ మెషిన్స్ ఉంటాయి కదా దాంట్లో వచ్చి క్రియేట్ చేస్తుంది అనమాట మీకు. ఓకే, సో అదే సర్వీస్ గొప్పతనం చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇదంతా ఓకే అయిపోయినాక ఈ ఎగ్జిస్టింగ్ డిలీట్ అయిపోయింది అనుకోండి, నేను మీకు అది చూపిస్తాను. సరే, సో కాబట్టి మనం ఫార్గేట్ లో ఏం చేస్తాము, ఈ తతంగం అంతా చేయాల్సిన పని లేదు. ఫార్గేట్ ఎందుకు వాడతామంటే స్టేట్లెస్ అప్లికేషన్ కోసం కూడా ఫార్గేట్ అండి. వాళ్ళు ఏం చెప్తారంటే ఏడబ్ల్యూఎస్ మీకు ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలా, వాటిలన్నిటికీ చేయాలి అనుకుంటే మీరు ఏంటంటే బెటరు ఈసీఎస్ వాడుకోండి. బట్ మీరు ఫార్గేట్ వాడదలుచుకున్నారు అనుకోండి, ఫార్గేట్ ఎందుకు వాడతామంటే జస్ట్ ఏదైనా వెబ్సైట్స్ రన్ చేసుకోవాలి, ఏదైనా స్టాటిక్ వెబ్సైట్లు, సింపుల్ వెబ్ అప్లికేషన్స్ రన్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏది ఈ మన ఫార్గేట్ యూస్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఓవరాల్ మైక్రో సర్వీసెస్ చేయాలనుకోండి ఇది చేసుకోవచ్చు. దీనికి నెక్స్ట్ లెవెల్, ఈ రెండిటికి నెక్స్ట్ లెవెల్ దాన్ని ఏమంటారు, దాది క్యూబర్నెటిస్ అనమాట. క్యూబర్నెటిస్ గురించి రేపు చెప్తానండి, ఈ రోజు టైం సరిపోదు. జస్ట్ రేపు ఏంటంటే ఇంట్రడక్షన్ కాబట్టి మీకు ఏంటంటే క్యూబర్నెటిస్ అంటే ఏంటి సంగతి అంతా కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే ఓవర్ వ్యూ అండి. అది బేసిక్ గా క్యూబర్నెటిస్ మీకు అంతా వస్తే కానీ నేను ఈ కేసు చెప్పడం కుదరదు. సో క్యూబర్నెటిస్ వస్తే మీకు ఈ కేసు నేర్చుకోవడానికి ఏమీ లేదు బేసిక్ గా. సో సింపుల్ గా మీరు ఏంటంటే డిప్లాయ్ చేయడము, అదంతా మేనేజ్ చేయడము యాక్చువల్ గా. ఓకే, హోల్డ్ ఆన్.
ఓకే. గుడ్ అండి. మీరు ఇప్పుడు చూసారనుకోండి అన్ని రెండే రన్ అవుతున్నాయి. సో, నేను ఇక్కడికొచ్చి మనం యాక్సెస్ ఇంతకుముందు ఇలా వచ్చింది గదా! ఇప్పుడు మళ్ళీ యాక్సెస్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూసారా ఇట్లా వస్తుంది చూడండి. మీరందరూ యాక్సెస్ చేయండి. కొత్త ఇమేజ్ వచ్చేసింది చూడండి. కొత్త ఇమేజ్ వచ్చింది కాబట్టి ఇంక ముందులాగా ఐపీ అడ్రెస్ ఏం కనిపియవండి. మొత్తం రీప్లేస్ అయిపోయిందనమాట. సో, ఈ విధంగా ఈసీఎస్‌ని వాడుకోవచ్చు మీరు. ఈసీఎస్‌ని యూజ్ చేసుకొని మీరు చేయొచ్చు. ఓకేనా? ఎనీ క్వెషన్స్ అండి? V2లో ఏం చేంజ్ చేశారు సార్? మనం ఏం లేదండి. ఇమేజ్ మార్చాను. ఫస్ట్ వచ్చి టెస్ట్ కంటైనర్ ఇచ్చాను కదా! ఫస్ట్ వచ్చి నేను వర్షన్ 1లో టెస్ట్ కంటైనర్ ఇచ్చాను. సెకండ్‌లో ఏం చేశానంటే రోలింగ్ అప్డేట్ V3 అని ఇచ్చాను. సో, మారింది. ఇమేజ్ మారిపోయింది. నా దగ్గర 4 మైక్రో సర్వీసులు ఉన్నాయి. సో ఏంటంటే ఇది సేమ్ ఇప్పుడు మీరు చెప్పిన హై అవైలబిలిటీ లాగా 3 ఇన్స్టెన్సెస్ యూజ్ చేసుకుని. సో ఏంటంటే 4 నేను డిప్లాయ్ చేయాలి అంటే 12 ఇన్స్టెన్సెస్ నేను వాళ్ళ హోస్ట్ మిషన్స్ యూజ్ చేయాలి కదా సార్? ఎందుకండి దానిదేముంది? 3 మిషన్‌లు పెట్టుకొని ఒక్కో దాంట్లో 4 రన్ చేసుకోండి. ఎవరు కాదన్నారు? మీకు ఓకే. డిపెండ్ ఆన్ లోడ్ కదా! ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు T2 మైక్రో తీసుకుంటే ర్యామ్ అండ్ CPU తక్కువ ఉంటుంది కదా! మీకు ఎన్ని ఉన్నాయి మైక్రో సర్వీసెస్ చెప్పండి? 4 ఉన్నాయి. ఒక్కొక్క 4 ఉన్నాయనుకోండి. ఒక్కో దాంట్లో ఎన్ని కంటైనర్స్ రన్ అవ్వాలా? 4 ఒక మిషన్ లో రన్ అయినా ఓకే సార్. ఇప్పుడు చూడు మైక్రో సర్వీస్ అని ఒకటి అన్నారనుకోండి. బేసిక్‌గా దాని లోపల ఏందంటే మీకు మల్టిపుల్ ఉండొచ్చనమాట బేసిక్‌గా. సో, లేదంటే ఒక్కో దాంట్లో 3 కంటైనర్స్ రన్ అవుతున్నాయనుకోండి. సో, 4 మూడుల 12 కంటైనర్లు రన్ అవుతున్నాయి. సో, మీరేం చేస్తారు? 3 ఈసీఎస్ ఇన్స్టెన్సెస్ తీసుకుంటారు. ఒక్కోదాని నుంచి మనకి ఫర్ ఎగ్జాంపుల్ T2 లార్జ్ తీసుకున్నారనుకోండి 8 జీబీ వస్తుంది. సో, అప్పుడేమవుతుంది మీకు 4 సర్వీసెస్ ఉన్నాయి. ఒక్కో దాంట్లో 3 కంటైనర్స్ ఉన్నాయి. 3 రన్ అవుతూ ఉంటాయి గదా! ఒక్క దాంట్లో. వెబ్ యాప్ 1, 2, 3, 4 ఓకేనా? 4 సర్వీసులు. ఒక్కొక్క దానికి 3 కంటైనర్లు. ఆ 3 కంటైనర్లు ఎక్కడ రన్ అవుతుంటాయి? 3 హోస్ట్‌లో రన్ అవుతూ ఉంటాయి. సేఫ్ సైడే గదా! అలా చేయాలి. మన టాస్క్ లిస్ట్ లో అక్కడ మెమరీ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి మనకు కావాల్సినట్టు కాన్ఫిగర్ అవును. యాహ్! సరే. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే నేనేం చెప్పాను మీకు రైట్ నౌ వెనక్కొచ్చి టాస్క్‌లు ఎక్కడెక్కడ రన్ అవుతున్నాయని చెక్ చేసామనుకోండి. బేసిక్‌గా ఈ టాస్క్‌లొచ్చి గూడా మనకి ఆబ్వియస్‌గా ఇన్స్టెన్సెస్ ఇస్తే బాగుండేది. సరే నేను ఆల్రెడీ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నాను కదా! మీరు ఇక్కడ చూస్తే ఇక్కడికొచ్చి నేనేం చేస్తాను డాకర్ పిఎస్ అన్నాను అనుకోండి. ఆల్రెడీ రన్ అవుతుందండి ఒకటి. మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఒకటి రన్ అవుతుందన్నమాట. నేనేం చేస్తాను ముందు అదేదో ఫైండ్ ఔట్ చేయాలా? టాస్క్ దానికంటే ఇక్కడి నుంచి చేయడం ఇక్కడికి వద్దాం ఆగండి. సో ఇక్కడికొచ్చి నేను మన ఇన్స్టెన్స్ ఏంటి యాక్చువల్‌గా ఓకే. నేనేం చేస్తానంటే డాకర్ ఇన్స్పెక్ట్ అని చెప్పి దీని ఐపీ అడ్రస్ చూస్తాను ఆగండి. దీని ఐపీ అడ్రస్ వచ్చి 172 ఇలా ఉంది యాక్చువల్‌గా దేని మీద రన్ అవుతుంది? ఇది ఇక్కడ చెక్ చేయొచ్చు. ఈసీఎస్ క్లస్టర్. సర్లేండి. నేనేం చేస్తానంటే ఏదన్నా పోర్ట్ కూడా చెక్ చేయొచ్చు. 3 డిఫరెంట్ పోర్ట్స్ ఉన్నాయి కదా! సో నేను అది చెక్ చేయొచ్చు ఆగండి. పోర్ట్ ఏమన్నా ఉందేమో అని చూద్దాం. ఇక్కడి నుంచి ఫైండ్ ఔట్ చేయడం కొంచెం కష్టం అన్నమాట యాక్చువల్‌గా. సరే. పైకొస్తే ఒక నిమిషం ఇక్కడి నుంచి ఐడియా వచ్చిందిలేండి. ఇక్కడ డాకర్ పోర్ట్ నెంబర్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇది చూస్తే 32773 ఉంది. యాహ్! ఇదండి. ఇక్కడ రన్ అవుతుంది చూడండి. సరే. అంటే అంటే ఏంటి యాక్చువల్‌గా మనకి సో 1Cలో రన్ అయ్యేది ఎక్కడుంది యాక్చువల్‌గా మీకు 2227F గదా! నేను ఇక్కడికొచ్చి ఏం చేస్తానంటే టాస్క్‌లకొస్తాను.
టాస్కులకు వచ్చి మనకి ఏం కావాలా, ఇక్కడ వచ్చి నాకు ఫర్ ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఓకే ఇదేనండి చూసారా. సో ఏది మీకు మన మన కంటైనర్ ఇన్స్టెన్స్ వచ్చి మీరు చూస్తే ఇది చూసారా, టాస్క్ వచ్చి E9 అండి. E9 ఎండ్ అవుతుంది, లేదా 1842 టాస్క్ ఎండ్ అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మనకి టాస్క్ వచ్చి 1842 టాస్క్. బ్యాక్కి వెళ్దాం, బ్యాక్ వచ్చి కిందకి వచ్చామనుకోండి, టాస్క్ పేరేంటి, ఇక్కడికి వస్తాను. సో ఈ చివరి టాస్క్ అన్నమాట. సో నేను ఏం చేస్తాను, మీకు రిఫ్రెష్ అంటే మీకు రన్ అవుతూ ఉంది కదా. సో స్టార్టింగ్ విత్ ఇదే కదా, E9C 8742. యా, E9 C7 అండి. నేను కావాలని ఏం చేస్తాను అంటే ఈ టాస్క్ ని టెర్మినేట్ చేస్తా, ఏమవుద్దో చూద్దాం. ఎక్కడికి వచ్చి నేను ఏమంటాను, డాకర్ స్టాప్, ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లం వచ్చి ఈ ఇన్స్టెన్స్ వచ్చి టెర్మినేట్ అయిపోయింది అనుకోండి, ఏదైనా మెమరీ ఓవర్లోడ్ వచ్చి డాకర్ RM అని చెప్పి డన్. సో రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు పోయింది చూసారా. ఆటోమేటిక్ అది ఏం చేయాలంటే సర్వీస్, కొత్త సర్వీస్ కాసేపట్లో అదే కొత్త సర్వీస్ స్టార్ట్ చేయాలండి. నేనేం చేయాల్సిన పని లేదు, అది ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి ఏం చేస్తుంది, యాక్చువల్ గా మీకు సర్వీసెస్, రిజిస్టర్డ్ కంటైనర్స్ ఇవన్నీ మారిపోతుంది అనమాట. ఎన్ని ఉండాలి, ఎన్ని ఉండాల్సి వచ్చి ఇక్కడ చేంజ్ రావాలి. యాక్చువల్ గా రిజిస్టర్డ్ కంటైనర్స్ అని వచ్చింది కదా. సో మీకు ఈ సర్వీస్ లోకి వెళ్ళా చూడండి, రన్నింగ్ కంటైనర్స్ 2, రన్నింగ్ కంటైనర్స్, రన్నింగ్ కౌంట్ 2, డిజైర్డ్ కౌంట్ 3. ఆటోమేటిక్ దానికి తెలుస్తుంది అనమాట. సో ఏం చేస్తుంది, ఇమీడియట్ గా మూడోని స్పిన్ అప్ చేయాలి యాక్చువల్ గా. సో చూద్దాం అవుతుందా లేదా అని చెప్పి. వచ్చేసిందా చూడండి, నేనేం చేయట్లేదండి, అదే ఆటోమేటిక్ గా చేస్తుంది. ఇది ఎందుకనమాట మనం సర్వీస్ వాడాల్సింది. మీరు సర్వీస్ ఎందుకు వాడాలంటే దీనికోసం వాడాలి. ఓకే, సర్వీస్ ఏం చేస్తుంది, మీరేం మాన్యువల్ గా ఇంటర్వ్యూన్ కావాల్సిన పని లేదనమాట. అది మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అది డౌన్ అయిపోయింది, ఏదైనా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా అదే మీకు అప్డేట్ చేస్తుంది. ఓకే, క్వశ్చన్స్ అండి. సార్ ఇప్పుడు ఒక అవైలబిలిటీ జోన్ తగ్గుతుంది కదా సార్, ఎగ్జిస్టింగ్ మిషన్ లో క్రియేట్ చేస్తుంది. అది ఇష్టం, అది ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు, దాని ఇష్టం అది. ఎనీ క్వశ్చన్స్ అండి? మీరు చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ ఈ JSON అంతా మన షేర్ డ్రైవ్ లో షేర్ చేస్తున్నారు సార్. ఏవండి JSON అది రాశారు కదా, అది షేర్ డ్రైవ్ నుంచి కాపీ. షేర్ డ్రైవ్ ఆల్రెడీ ఉందండి, దాంట్లో ఉంది. యాక్చువల్గా యూస్ చేసుకోండి, పెట్టున్నాను. యాక్చువల్గా మీరు యూస్ చేసుకోవచ్చు. చలో, సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలంటే, మీకు డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి అందరూ ఇది యాక్సెస్ చేయండి. లాక్ ఫైల్స్ అక్కడ రావాలి, లాక్ ఫైల్స్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఒకసారి ఇది యాక్సెస్ చేసి రిఫ్రెష్ చేయండి. లాక్ ఫైల్స్ వచ్చి మీకు జనరేట్ అవ్వాలా. సో మనం ఏంటంటే క్లౌడ్ వాచ్ లాగ్స్కి వెళ్ళి లాక్ ఫైల్స్ చెక్ చేయొచ్చండి. ఇక్కడ క్లౌడ్ వాచ్కి వస్తాను కదా, క్లౌడ్ వాచ్కి వచ్చి బ్యాక్కి వెళ్తాను. బ్యాక్కి వెళ్ళినప్పుడు లాగ్ గ్రూప్స్కి వస్తాను. సో నేను ఏం చేస్తాను, AWS B24 అన్నాను అనుకోండి. ఇక్కడికి వస్తే లాగ్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి. లేటెస్ట్ ఏముంది, 422కి ఉందండి, 430 కోట్ వచ్చింది. ఇది ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేసినట్లయితే మనకి ఏమేమి వచ్చినాయి ఇన్స్టెన్స్ లోపలికి మీరు చూస్తే చూడండి, అన్ని వచ్చినాయి చూడండి. మీకు మీరు యాక్సెస్ చేస్తున్నాయి అన్ని కూడా మీ IP అడ్రస్లు అన్ని కూడా వస్తాయి చూడండి. 34, 65 ఆల్ దీస్ డీటెయిల్స్, 122 ఎవరెవరు యాక్సెస్ చేసిన 34 నుంచి ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత మీకు ఇవన్నీ వస్తాయి అనమాట, ఇలా వస్తాయి. సో ఇక్కడ కంటైనర్ ఇన్సైట్స్ అని ఉంటాయండి. మీకు ఈ కంటైనర్ ఇన్సైట్స్ మీరు అనేబుల్ చేశారు అనుకోండి, ఓకే, ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఊటి అనేబుల్ చేస్తే సరిపోదండి. అనేబుల్ చేసి మీరు అట్లీస్ట్ ఒక 1 or 2 days వెయిట్, అట్లీస్ట్ 1 or 2 hours వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి లిస్ట్ యువర్ కంటైనర్ రిసోర్సెస్ అందాం, క్లిక్ చేసాం అనుకోండి. ఇక్కడ మీరు అనేబుల్ చేయాలి, బేసిక్ అనేబుల్ చేస్తే వస్తుంది అనమాట. సో మనం ఏం చేయాల్సి వస్తుంది, కంటైనర్ ఇన్సైట్స్కి పోయి నేను
ఎనేబుల్ ఆన్ ఈసీఎస్ క్లస్టర్ అన్నాను అనుకోండి. ఇక్కడ ఎనేబుల్ ఆన్ ఈసీఎస్ క్లస్టర్ అన్నప్పుడు మీకు ఏం జరుగుతుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయాలన్నమాట. సో ఇక్కడికి వచ్చి యువర్ లాగ్డ్ ఇన్ రూట్ యూజర్ యూ చేంజ్, సో ఇక్కడికి వచ్చి సెట్టింగ్ స్కోప్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేయాలి. నేను ఇంకా టెస్ట్ చేయలేదండి యాక్చువల్గా. మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ అనేబుల్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది వచ్చి మీకు ఏంటి, సెలెక్ట్ చేయబోలు అనేబుల్ ఏఆర్ అనేది ఇది మొత్తం చూస్తుంది అనమాట. చూసి ఏఆర్ అని వచ్చి అంటే మీకు మీ యూస్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అదేం చేస్తుందంటే కంటైనర్ ఇన్సైట్స్కి పంపిస్తుంది అనమాట యాక్చువల్గా. సో మనం ఏం చేయొచ్చు అంటే ఆ కంటైనర్ ఎట్లా ఉంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి వస్తుంది బేసిక్గా మీకు. ఓకే, అది ఎక్స్పెక్టేషన్ అండి. సరే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మనం దీని పేరేంటి, ఈ విధంగా మనం ఈసీఎస్ క్లస్టర్ డిప్లాయ్ చేసుకోవచ్చు అండి. డిప్లాయ్ చేసుకొని ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వచ్చి మీకు ఫార్గేట్ అని ఉందండి యాక్చువల్గా. ఓకే, యాక్చువల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇదే క్లస్టర్లో ఫార్గేట్ కూడా డిప్లాయ్ చేయొచ్చు బేసిక్గా, లేదా సపరేట్ క్లస్టర్ క్రియేట్ చేసి నేనేమంటాను, ఇక్కడికి వచ్చి క్రియేట్ క్లస్టర్ అని చెప్పి నేను ఫార్గేట్ ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్ వస్తాను. నెక్స్ట్ వచ్చి సో క్లస్టర్ నేమ్ వచ్చి మై ఫార్గేట్ అంటాను. ఓకే, సో మై ఫార్గేట్ అని చెప్పి క్రియేట్ అన్నాను అనుకోండి. ఇక్కడ మీకు చాలా సింపుల్ గా అయిపోతుంది, ఎందుకంటే అక్కడ వెనక మెషిన్స్ ఏం లేవు కదా మీకు చేయడానికి. సో ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి, మామూలుగా క్లస్టర్స్కి వచ్చాను అనుకోండి, మీకు 2 క్లస్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఈసీఎస్ క్లస్టర్ ఉంది ఇక్కడ యాక్చువల్ గా. నెక్స్ట్ వచ్చి ఫార్గేట్ క్లస్టర్. ఈసీఎస్ క్లస్టర్ లో మీకు ఏంది, మీకు ఇన్స్టెన్సెస్ అన్ని ఉంటాయన్నమాట. ఇన్స్టెన్సెస్ అన్ని మీరు చేయాల్సి వస్తుంది, అంటే మీరు EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి. ఫార్గేట్ లో అంతా అవసరం లేదండి. ఓకే, ఫార్గేట్ లో నేను ఏం చేస్తాను, ఈ క్లస్టర్ డిలీట్ చేస్తానండి, ఎందుకంటే అవసరం లేదు. ఇక్కడికి వచ్చి డిలీట్ క్లస్టర్ అని చెప్పి సో ఇక్కడ డిలీట్ ఇచ్చేస్తాను. డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది, ఎందుకంటే మనం ఫార్గేట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. సో ఫార్గేట్ ఏంటి యాక్చువల్ గా మీకు, ఫార్గేట్ వచ్చి మనం ఇక్కడ నేను క్లస్టర్స్ కి వచ్చాను అనుకోండి, మీకు కింద ఫార్గేట్ క్లస్టర్ ఉంది. దీని లోపల మనం ఇందాక క్రియేట్ చేసిన సర్వీసే క్రియేట్ చేయాలనుకోండి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా, కాకపోతే దానికి ఏంటంటే మీకు ఇందాక మీకు గిట్ హబ్ లో ఒకటి చూపిస్తున్నాను చూసారా, దిస్ వన్. ఓకే, AWS ECS ఫార్గేట్ GitHub. AWS ల్యాబ్స్ లోకి వెళ్తే కిందకు వస్తే మీకు ECS లోపలికి వస్తే ఇక్కడ కనిపించాలి యాక్చువల్గా. ఇది కాదండి, సో AWS ల్యాబ్స్కి వస్తాను. AWS ల్యాబ్స్ లో ఇక్కడికి వచ్చి నేను ఓకే, ఇక్కడ చూడండి ఫార్గేట్ అని ఉంది. చూడడానికి అంతా ఒకటే ఉంటుందండి, కానీ పైన చూసారనుకోండి మీకు ఇక్కడ రిక్వైర్డ్ కేపబిలిటీస్ ఫార్గేట్ అని ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ ఫార్గేట్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి కిందకు వచ్చాను, ఈ డీటెయిల్స్ ఉంటాయి అనమాట మీకు యాక్చువల్గా. సో 512 ఈ విధంగా ఉంటుంది అనమాట యాక్చువల్గా. సో ఇవన్నీ సేమ్ అండి మనం ఇచ్చినట్లే అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇదంతా కాపీ చేస్తాను. దీన్ని మళ్ళీ మీరు డెవలప్ చేసుకోవాల్సి వస్తుందండి, మీకు అనుగుణంగా ఏమేం కావాలి ఇవన్నీ కూడా మీరు డెవలప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు బేసిక్గా
సో ఇక్కడ ఏం చేస్తాం మీరు చూసినట్లయితే అంత అంత సేమ్ అదే ఉంటుందండి. నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చామనుకోండి. సో బేసిక్గా ఇట్లా వస్తుంది. సో స్ట్రీమ్ ప్రీఫిక్స్ వచ్చి ఈసిఎస్ హైఫన్ ఫార్గేట్ అంటాం. ఫార్గేట్ అని చెప్పేసి. సో ఫ్యామిలీ ఏంటి యాక్చువల్గా మనం మీకు తెలుసు, మనం AWS B24 ఫార్గేట్ అంటాను. ఇక్కడ వచ్చి ఏం చేస్తాను మళ్ళీ నేను మీకు, సో శ్రీహర్షవి టెస్ట్ కంటైనర్ V1 అంటాను. యా, సో మనం కిందకు వచ్చి సేమ్ ఇక్కడ కూడా ఫ్యామిలీ ఇలా ఇస్తాను. సరే, ఇదంతా తీసుకుందాం. ఇదంతా కూడా కంట్రోల్ A కంట్రోల్ C అని చెప్పి సో టాస్క్ డెఫినేషన్ చేయాలండి. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి టాస్క్ డెఫినేషన్ create a new task definition, forget next. సో కిందకు వస్తాను. కిందకు వచ్చి మళ్ళీ మనకి కాన్ఫిగర్ via JSON అని ఇచ్చి ఓకే, ఫార్గెట్ రిక్వైర్స్ ఓకే టాస్క్ ఎగ్జిక్యూషన్. సో నేను ఏం చేస్తాను అంటే టాస్క్ ఎగ్జిక్యూషన్ రూల్ అని ఇక్కడ ఇస్తాను డిఫాల్ట్ గా. ఓకే, డెఫినేషన్ వచ్చేసిందండి. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ క్లస్టర్స్కి వెళ్ళి నేను ఇక్కడికి వచ్చి మై ఫార్గేట్కి వచ్చి ఇక్కడ సర్వీసెస్కి వచ్చి క్రియేట్ అని చెప్పి సేమ్ అంతా సేమ్ అండి. ఇక్కడ వచ్చి ఫార్గేట్ ఇస్తాము. ఇక్కడికి వచ్చి AWS B24 ఇట్లా ఇస్తాను. ఓకే, సో కంపేర్ టు లాంచ్ టైం ప్లీజ్ సెలెక్ట్ ఎందుకు సో పైన ఫార్గేట్ ఉంది, అంతా బాగానే ఉంది. TCP కరెక్ట్ గానే ఉందండి. సో please create the selected task definition is incompatible with the ఓకే, ఫస్ట్ టాస్క్ రన్ చేద్దాం యాక్చువల్గా. కరెక్ట్ గానే ఉంది. ఓకే, సో మనం ఏం చేద్దాం, నేను వేరే సెలెక్ట్ చేసి వస్తాను, ఆగండి, నేను తప్పు చేసినట్టున్నాను. ఓకే ఓకే, ఇక్కడ లోపలికి వెళ్ళి సర్వీస్ క్రియేట్ ఎ సర్వీస్, ఫార్గెట్, ఇక్కడికి వచ్చి మనం సెలెక్ట్ చేసింది ఇది ఫార్గెట్. యా, నేను EC2 సెలెక్ట్ చేసిన అందుకని. ఓకే, క్లస్టర్ అన్నమాట. సో మై వెబ్ యాప్ 1 ఓకే రిప్లికా SL 3 టాస్క్స్ అంటాను యాక్చువల్గా ఇచ్చి. ఓకే, సేమ్ నెక్స్ట్ వస్తాను. అంతా సేమ్ అండి. తర్వాత మీరు చేయాల్సింది ఇక్కడేమి స్పెషల్గా ఏమి ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే VPC ఏం చేస్తాను నేను ఇక్కడ డిప్లాయ్ చేయాలని చెప్పి ఇక్కడ సో ఎడిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇంకా మీకు సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ అని చెప్పి ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనం లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ నుంచి చూడండి, లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసి కిందకు వచ్చి మన లోడ్ బ్యాలెన్సర్ ఏంది ఏది ఓకే యాడ్, ఓకే యాడ్ టు లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి లిజనర్ పోర్ట్ కూడా 80 ఇస్తాము.
సో ఇదేమంటుంది ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, సో మనం ఏం చేయాలి? ఆల్రెడీ ఎందుకు వస్తుంది ఇక్కడ? లెట్స్ సి టార్గెట్ గ్రూప్స్కి వెళ్ళి ఇది ఉన్నాయండి, డిలీట్ చేసేద్దాం అక్కడ. అంటే ఆల్రెడీ 80 యూజ్ చేస్తున్నాం వల్ల ఇది ఏముందంటే ఆల్రెడీ ఓకే. సో లోడ్ అంటే పాతవి ఉన్నాయి కదా, అందుకని ఇది ఇబ్బంది వస్తుంది. లిజనర్స్కి వద్దాం. లిజనర్స్కి వచ్చి మనం ఏం చేద్దాం, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని డిలీట్ చేసేద్దాం. ఓకే, డిలీట్ అయిపోయి ఇప్పుడు మీకు రావాలాగండి. సో బ్యాక్కి వెళ్ళిపోయి ఓకే ఫార్గెట్ అక్కడికి వచ్చి మనకు వచ్చి మై వెబ్ యాప్. సో టాస్క్లు వచ్చి 3 ఇచ్చాను అనుకోండి. సో దిస్ ఈస్ ఫైన్. కిందకు వచ్చి మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి B21 ఓకే రైట్. అసైన్ పబ్లిక్ ఐపి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసి ఓకే ఫైన్, యాడ్ టు లోడ్ బ్యాలెన్సర్ అంటాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి పోర్ట్ 80, ఎందుకంటే మనం ఆల్రెడీ డిలీట్ చేసినట్టు పనిచేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ అండ్ దట్స్ ఇట్ అండి. సో క్రియేట్ ఏ సర్వీస్ అన్నారు అనుకోండి. మీరు చూడండి బ్యాక్ ఎండ్లో నాకు ఎటువంటి సర్వరు లేదు యాక్చువల్గా, మీరు చూసినట్లయితే అవునా. సో డైరెక్ట్గా ఇది ఏం చేస్తుంది, సర్వీసెస్ డిప్లాయ్ అయిపోవాలన్నమాట. నాకు డౌన్లోడ్ చేసుకొని అది బేసిక్గా టాస్క్ మోడ్ డిప్లాయ్ అవుతుంది చూడండి, అంతే. సో నేను ఇంకేం చేయాల్సిన పని లేదు. మాకు వెనక సర్వర్స్ని కావాల్సినప్పుడు ఎక్స్టెండ్ చేయడము, అడిషనల్గా సర్వర్స్ యాడ్ చేయడము, డిలీట్ చేయడము, EC2 సర్వర్స్ నాకు సంబంధం లేదనమాట. నాకు మూడు టాస్కులు, ఒక సర్వీస్ విత్ 3 టాస్కులు రన్ అవ్వాలా, అంతే. డైరెక్ట్గా పెట్టామా, చేసామా, ఆటోమేటిక్గా అదే రన్ చేసేస్తుంది మీకు. ఇదే రన్ చేయడం కాకుండా మనం లోడ్ బ్యాలెన్సర్కి వెళ్దాం, లోడ్ బ్యాలెన్స్లో రిఫ్రెష్ చేద్దాం. సో మీకు ఇక్కడ యాడ్ అయిపోయింది, వెనక ECS ఫార్గెట్ మై యాడ్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి టార్గెట్ గ్రూప్స్కి వస్తే మీకు రిఫ్రెష్ చేసామనుకోండి, ఇక్కడికి వచ్చి మనకేముంది ఇక్కడ, ECS ఫార్గెట్ ఇది ఓపెన్ చేస్తే మనకి టార్గెట్స్కి వస్తే ఆటోమేటిక్గా 3 కూడా యాడ్ అయిపోవాలన్నమాట. 3 అయిపోయి ఇంకా యాడ్ కాలేదు, సర్వర్స్ ఇంకా డిప్లాయ్ అయినట్లేదు, ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇవి అయిపోయినాక సో 2 రన్ అవుతున్నాయండి. ఇంకోటి కావాలి యాక్చువల్గా, కాసేపట్లో మీకు ఏంటంటే అది కూడా అవుతుంది. నేను దీని లోపలికి వెళ్ళాను అనుకోండి, మీకు IP అడ్రస్ ఉంటుంది. ఆ IP అడ్రస్ని యాక్సెస్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు వచ్చి IP అడ్రస్ ఇదనమాట. ఈ IP అడ్రస్ తీసుకుని నేను ఇక్కడికి వచ్చి ఇలా పేస్ట్ చేసాం అనుకోండి, మీకు ఏంటంటే వచ్చేయాలి యాక్చువల్గా. అది ఇంకా అప్ అయినట్లేదు, టెస్ట్ కంటైనర్ ఇచ్చాను కదా. సో 3 యాడ్ అయినాయి చూడండి, 3 యాడ్ అయిపోయినాయి. మీరు చూస్తే ఇండివిజువల్ గా ఇక్కడ మీకు ఈ టార్గెట్ గ్రూప్ ఉన్నాయి చూసారా, ఇదేంటి టార్గెట్ గ్రూప్స్. సో గ్రూప్ డీటెయిల్స్ టార్గెట్ చూడండి, టార్గెట్ టైప్ నేను IP వచ్చింది చూడండి. మీకు మామూలు ఇన్స్టెన్స్ కదా మనం క్రియేట్ చేసేటప్పుడు, ఈసారి టార్గెట్ IP, ఎందుకంటే ఆటోమేటిక్గా అది డిప్లాయ్ చేసేటప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇది తీసుకుంటుంది. నేను ఏం చేస్తానంటే ఎడిట్ అని చెప్పి రిజిస్ట్రేషన్ డిలే 5 మినిట్స్ కాకుండా మీరు 30 సెకండ్స్ అంటే ఏంటంటే 5 మినిట్స్ పాటు వెయిట్ చేస్తాను అనమాట బిఫోర్ డ్రైనింగ్. యాక్చువల్గా మీకు ఆటో స్కేలింగ్ అప్పుడు కూడా ఇది చూపించాను యాక్చువల్గా. సో లేదంటే 5 మినిట్స్ పాటు మీకు రోలింగ్ అప్డేట్ జరుగుతుంది అనుకోండి, 5 మినిట్స్ పాటు ఆగాలి యాక్చువల్గా. సరే,
మళ్ళీ రీఫ్రెష్ పాటికి వచ్చి ఉండాలి యాక్చువల్గా. వచ్చేసింది చూడండి. సో మీకు 3.85 వచ్చింది ఐపీ అడ్రస్. ఎందుకంటే పబ్లిక్ ఐపీ కాదు, మీకు ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అయిపోతుంది అనమాట వెనక. అంటే నీకు నేను కావాలని పబ్లిక్ ఐపీ అసైన్ చేశానండి. మామూలు రియల్ టైంలో అయితే పబ్లిక్ ఐపీ అసైన్ చేయాల్సిన పని లేదు. సో నేను ఏం చేస్తాను, టాస్క్స్కి వస్తాను. సో మీరు చూస్తే ఎన్ని టాస్క్లు రన్ అవుతున్నాయి మీకు, మల్టిపుల్ టాస్క్లు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చూద్దాం, టార్గెట్ గ్రూప్స్ ఇవన్నీ కూడా. ఇదేంటంటే మనకి మొత్తం యాడ్ అయిపోయి ఇంకా ఇనిషియలైజ్ లో ఉందండి. కాబట్టి నేను ఏం చేయాలంటే మనకి ఇంకా రాదనమాట. సో కాబట్టి మనం దీన్ని ఏమంటారు, www డాట్ ఇక్కడికి వచ్చామనుకోండి, ఇంకా అప్పుడే కనిపించదు యాక్చువల్గా, కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చి మనం రిఫ్రెష్ చేసామనుకోండి. సో అంటే లోడ్ బ్యాలెన్సర్ అదే మనం మార్చలేదు కాబట్టి మీకు ఆబ్వియస్ గా మీకు డిఎన్ఎస్ కూడా మార్చాల్సిన పని లేదు, వెనకున్న సర్వీసెస్ మాత్రం మార్చదు. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇలా క్రియేట్ చేసి ఇంకొక అంటే మీకు రోలింగ్ అప్డేట్ చేసాం మనం ఎలా చేయొచ్చు అంటే, మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇంతకుముందు ఒక సర్వీస్ ఉంది. ఈ సర్వీస్ కి మనం ఏం చేసాం, ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది. ఇవి ఏంటంటే మూడిటికి కనెక్ట్ అయింది యాక్చువల్ గా. ఓకే, సో ఇది వచ్చి డిఎన్ఎస్ ఇక్కడ ఉంది, డిఎన్ఎస్ కనెక్ట్ అయింది. మనం ఏం చేసాం, దీన్ని బ్లూ గ్రీన్ దీన్ని ఏమంటారంటే బేసిక్ గా బ్లూ అంటారండి. మనం ఏం చేయొచ్చు, మనం కొత్త ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం, కొత్త లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. ఓకే, కొత్త దాంతో. సో మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే అంతా ఓకే అనుకున్నాక ఒక మంచి ఫైన్ వీకెండ్ ఏం చేస్తామంటే దీని దగ్గర పీకేసి తీసుకొచ్చి దీనికి పెడతాం అనమాట. సో ట్రాఫిక్ ఏమవుతుంది, ఇలా వచ్చేస్తుంది. చూసారా వచ్చేసింది, మీకు ఈ విధంగా పనిచేస్తుందండి. ఓకేనా. సో ఇది బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటే బేసిక్ అది. అదే రోలింగ్ అప్డేట్ అనుకోండి, రోలింగ్ అప్డేట్ ఉందంటే ఏంటంటే ఉన్నదాన్ని 1 by 1 అప్డేట్ చేసుకుంటూ పోవడం అనమాట. అదే రోలింగ్ అప్డేట్ మీకు. ఓకేనండి. సో మీరు ఫార్గేట్ చూసారనుకోండి, ఫార్గేట్ లో నాకు ఏం సర్వర్స్ అని బ్యాక్ అండ్ ఏం రన్ కావట్లేదు మీరు చూసినట్లయితే. సో ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ చూస్తే ఈసీఎస్ ఏం చేసింది, ఈసీఎస్ వచ్చి అన్ని అప్ అయిపోయింది అనమాట. మీకు అంతా కూడా బేసిక్ గా రన్నింగ్ వచ్చేసింది. నాకు వెనక ఇక్కడ EC2 ఇన్స్టెన్సెస్ వెళ్ళాం అనుకోండి, మీకు EC2 ఇన్స్టెన్స్ కిందకి వచ్చి ఏం లేవు. ఎందుకు, ఇది వచ్చి మనకి ఏంటి యాక్చువల్గా, ఇది ఫార్గేట్ అండి. ఫార్గేట్ లో EC2 ఇన్స్టెన్స్ మేనేజ్ చేయదు యాక్చువల్ గా. అది ఎవరు మేనేజ్ చేస్తారు, ఈసీఎస్ లోనే మేనేజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఒక సర్వీస్ రన్ అవుతుంది, దాని లోపల 3 టాస్క్లు అనమాట. లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి చెక్ చేసాం అనుకోండి, అంతా ఓకేనా. టార్గెట్ గ్రూప్కి వస్తాను, టార్గెట్ గ్రూప్ వస్తే దీని లోపలికి వస్తే అన్ని మీకు ఇక్కడ చూస్తే ఇనిషియలైజ్ అవుతుంది. కాసేపులో మీకు అంతా కూడా హెల్తీ వచ్చేస్తుంది, ఆల్రెడీ పనిచేస్తుంది. ఓకే, సో ఇదండి. సో ఒకటే ఒక సమస్య నేను ఏం చూసానంటే, మీకు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అంటే, ఇక్కడ ఎలా నెట్వర్క్ ఇంటర్ఫేసెస్కి వచ్చాను అనుకోండి నేను, మీరు ఒకటి కనిపిస్తుంది చూడండి, కిందకి వచ్చారనుకోండి మీకు ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఏం చేస్తుందంటే ప్రైమరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ రైట్కి వచ్చాను అనుకోండి. ఈ చూడండి, ఈ 3 ఉన్నాయి కదా, ఈ 2 అనేది ఇన్స్టెన్స్ యాక్చువల్ గా. ఈ 2 ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ ఇంటర్ఫేస్ అనమాట. మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ప్రతి ఒక్క అవైలబిలిటీ జోన్ కి మీరు క్రియేట్ చేశారు అనుకోండి, అవైలబిలిటీ జోన్ ఇప్పుడు 3 అవైలబిలిటీ జోన్స్ యాడ్ చేశాను కదా చూడండి, ఈఎల్బి అని చెప్పి, అది ఆటోమేటిక్ గా 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తుంది చూడండి. అంటే 3 నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసేసి దాని ద్వారా ఆ 3 అవైలబిలిటీ జోన్స్ లో కనెక్ట్ అవుతుంది. ఈ 3 ఉన్నాయి కదా, టాప్ 3 ఉన్నాయి కదా, అవేంటంటే బేసిక్ గా మీ ఫార్గేట్ యొక్క ఒక్కొక్క టాస్క్ కి ఒక్కొక్క ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుందండి. అంటే జస్ట్ ఒక నిక్ కార్డ్ లాగా అనమాట. దాని నుంచే మీకు ట్రాఫిక్ అనేది బయటికి వెళ్తుంది. మీకు ఎలా ట్రాఫిక్ బయటికి వెళ్తుంది, లోడ్ బ్యాలెన్స్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఈ ఇంటర్ఫేస్ల ద్వారా కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సరే టార్గెట్ గ్రూప్స్కి వద్దాం. అన్ని హెల్తీగా వచ్చేసినాయి చూడండి. ఓకే, సో ఇదండి. మీ కాంటాక్ట్ కొన్ని డౌన్ చేసి చూడండి, ఆటోమేటిక్ కొత్తది క్రియేట్ చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చి డౌన్లోడ్ మీరు యాక్చువల్ చేయలేరు, ఎందుకంటే డిలీట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ టాస్క్ వచ్చి క్లస్టర్స్కి వచ్చి దీని లోపలికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇది సెలెక్ట్ చేసి బేసిక్గా ఇక్కడికి వచ్చి బేసిక్గా స్టాప్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు కొత్తది క్రియేట్, ఎందుకంటే సర్వీస్ కదా. సో ఆటోమేటిక్గా సర్వీస్ ఏం చేస్తుంది, అది చెప్తుంది నాకు 3 ఉండాలి 2 ఉన్నాయని కొత్త క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇదండి మనకు వచ్చి ఈసీఎస్ అండ్ ఫార్గేట్ గురించి. ఓకే, సో మనం ఏంటంటే రేపు ఏంటంటే ఫస్ట్ గా రేపటి సెషన్ లో వచ్చి, రేపు కూడా 1.5 hour సెషన్ లో
ఫస్ట్ 15 మినిట్స్ వచ్చి మీకు ఏం చేస్తానంటే నేను జస్ట్ క్యూబర్నిటీస్ గురించి ఓవర్వ్యూ ఇస్తానండి. ఏంటి క్యూబర్నిటీస్ అంటే ఏంటి, ఈ కేసు యొక్క స్పెషాలిటీ ఏంటి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే మీకు కొంచెం ఎలా టైం పడుతుంది అంతా మాట్లాడు 15 మినిట్స్. తర్వాత 1 అవర్ 15 మినిట్స్ మనం ఏం చేస్తామంటే వీ విల్ డిస్కస్ అబౌట్ బోటో 3 యాజ్ వెల్ యాజ్ AWS లాంబ్డా అండి. లాంబ్డా ప్లస్ బోటో 3 డిస్కస్ చేస్తాం యాక్చువల్గా. ఓకే, ఎలా చేస్తుంది ఏంటి సంగతి అని చెప్పి ఒక లాంబ్డా గురించి ఒక డీప్ డైవ్, ఆ తర్వాత మనం బోటో 3 లైబ్రరీ గురించి డీప్ డైవ్ ఇస్తాను మీకు యాక్చువల్గా. ఓకే, సాటర్డే అండ్ సండే మనం దేనికి స్పెండ్ చేద్దామంటే దీని పేరేంటి మనకి డెవలపర్ టూల్స్ నేను చెప్తానండి, రేపు చెప్తానండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? అది రియల్ టైమ్ లో కంటైనర్స్ యూస్ కి అంటే అప్లికేషన్ లిఫ్టింగ్ కి ప్లస్ ఇది అంటే బిగ్ అప్లికేషన్ అంటే ఎక్కువగా యూస్ చేసే అప్లికేషన్స్ కి ఇలా పెడతారా సార్? అంటే రియల్ టైమ్ లో అంటే ప్రతి దానికి ఇలా చేస్తారా సార్? రియల్ టైమ్ లో అంటే ఏంటంటే మీకు డిపెండ్ అపాన్ అప్లికేషన్. మీకు దానికి ఏంటంటే ఈ నాలెడ్జ్ సరిపోదు మీకు రియల్ టైమ్ లో అప్లికేషన్. మీకు ఏంటంటే డాకర్ నుంచి మంచి ఐడియా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. డాకర్ ఇంకా డీప్ లోపల ఉండాలి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఈ నాలెడ్జ్ తో మీరు మైక్రో సర్వీసెస్ ఆలోచించలేరు. ఓకేనా? సో మీకు రియల్ టైంలో ఏమవుతుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుందన్నమాట. ప్రాజెక్ట్ ఎలా వస్తుందంటే ఓకే మీ దగ్గర ఆల్రెడీ ఒక ఆన్ ప్రెమిస్ ఒక ఎన్వైరన్మెంట్ ఉంది, ఆర్ క్లౌడ్ లోనే ఒక ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట. రైట్ ను మీ సర్వర్స్ వాడుతూ ఉన్నారు, 3 సర్వర్స్ వాడుతున్నారు, వెబ్, యాప్, డిబి. దాని వచ్చి నేను డైరెక్ట్ గా ఏం చేయాలంటే తీసుకొచ్చి మైక్రో సర్వీసెస్ లో పెట్టాలి యాక్చువల్ గా. సో ఎలా చేస్తారు, దానికి మనం ఏం చేయాలి, అవన్నీ వస్తాయన్నమాట యాక్చువల్ గా. సో రియల్ టైంలో అసలు డిఫరెంట్ గా ఉంటుందండి టోటల్ గా. క్వశ్చన్స్? ఈసీఎస్ ఆటోమేషన్ చేసినప్పుడు ఇందాక అది ఈసీఆర్ నుంచి కానీ ఇమేజ్ తెచ్చుకుంటే అప్పుడు కూడా ఈసీఎస్ క్లస్టరే కదా సార్ యూజ్ చేసేది? అవునండి, ఎస్. టాస్క్ యాక్టివ్ ఏమున్నాయి ఇక్కడికి వస్తే? ఓకే, అన్ని తీసి స్టాప్ అంటాం, కానీ సర్వీస్ ఎందుకు ఏం కనిపించలేదు ఇక్కడ. ఓకే, సర్వీస్. సో డిలీట్ క్లస్టర్. ఓకే, డన్ అండి. చలో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ టుమారో సేమ్ టైం. బై ఫర్ నౌ.